Good morning, good afternoon, and good evening, everyone. Welcome back to day 15. సో మనకు తెలుసు మన 90 డేస్ ప్లాన్ లో మనకి హెచ్టిఎంఎల్ ఫస్ట్ రియల్ టైమ్ ఇంటర్నెట్ అయిపోయింది, హెచ్టిఎంఎల్ అయిపోయింది, సిఎస్ఎస్ అయిపోయింది, బూట్ స్ట్రాప్ అయిపోయింది. బూట్ స్ట్రాప్ లో కూడా మనము చూడండి డే 15 డే 14 లైవ్ క్లాస్ చేసాం. ఇక్కడ క్లోన్ మొత్తం నేను మెటీరియల్స్ ఇచ్చా చూడండి. ఓకే, యూ కెన్ వాచ్. దాని తర్వాత లెట్స్ టాక్ అబౌట్ గిట్ హబ్ మాస్టర్ క్లాస్ టుడే. ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్. ఓకే, ఎండ్ టు ఎండ్. నేను కూడా లోకల్లో గిట్ అన్ఇన్స్టాల్ చేసేస్తా. ఓకే, నేను లైవ్ లో గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేస్తా, లైవ్ లో నేను గిట్ కూడా ఇన్స్టాల్ చేస్తా. రిమెంబర్ దిస్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్. సో పీపీటీ డౌన్లోడ్ చేద్దాం. మీకోసం క్రియేట్ చేసిన పీపీటీ వెరీ హెల్ప్ఫుల్, తరతరాలుగా పనికొస్తుంది. ఓకే, బెస్ట్ పీపీటీ. నేను దీన్ని మూల పెట్టేస్తా, ఎందుకంటే మనకు అడ్డొస్తుంది. రైట్, నైస్. సో if you see, today we are talking about Git and GitHub. గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి, రెండు మనం చెప్పుకుందాం. యా, సో బేసికల్ గిట్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఓకే, అదొక టూల్. గిట్ హబ్ అనేది ఒక ప్లాట్ఫామ్. ఓకే, గిట్ హబ్ అనేది ఒక ప్లాట్ఫామ్. సో గిట్ అనేది ఒక సాఫ్ట్వేర్. సో అది ఎందుకు, గిట్ హబ్ ఎందుకు, గిట్ ఎందుకు అనేది మనం చెప్పుకుందాం ఇప్పుడు. సో అజెండా వచ్చి అదేంటి, తర్వాత దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాన్ని ఎలా వాడుకోవాలి, గిట్ హబ్ ఎలా వాడుకోవాలి, మొత్తం గురించి చెప్తున్నాను నేను. సో బేసికల్ గా మనం గిట్ అనేది ఒక వర్షన్ కంట్రోల్ అని చెప్పుకుంటాం. ఆ వర్షన్ కంట్రోల్ అంటే ఏంటి, ఇవన్నీ నేను చెప్తాను చూడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఓకే, క్లియర్ చేస్తా. సో ఒక కంపెనీ ఉంది, ఇది ఒక కంపెనీ అనుకుందాం. ఈ కంపెనీలో ఒక టీం ఉంది, 11 మెంబర్స్ టీం. ఓకే, 11 మెంబర్స్, 11 మెంబర్స్. సో నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నాతో పాటు ఇంకొక 10 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఇది ఒక ప్రాజెక్ట్. ప్రాజెక్ట్, రిమెంబర్ దిస్, ఇది ఒక ప్రాజెక్ట్. ఓకే, మేము ఒక ప్రాజెక్ట్ ని బిల్డ్ చేస్తున్నాం. ఇక్కడ డెవలపర్ 1, డెవ్ 1, ఈడు డెవలపర్ 2 ఒకే టీంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఈడు డెవలపర్ 3. ఓకే, వీడు డెవలపర్ 4. ఓకేనా, నలుగురు ఉన్నారు. నలుగురికి 4 ల్యాప్టాప్లు ఉన్నాయి. ఓకే, అంతేనా, నలుగురికి 4 ల్యాప్టాప్లు ఉన్నాయి. క్లియర్ కదా, నలుగురికి 4 ల్యాప్టాప్లు ఉన్నాయి. అంటే నలుగురు 4 సార్లు 4 రకాలుగా కోడింగ్ రాస్తారు. అంతేనా, ఈ సిస్టమ్ లో నువ్వు ఒక రకంగా రాస్తావు, నా సిస్టమ్ లో నేను ఒక రకంగా రాస్తా. నలుగురు డెవలపర్లు 4 రకాలుగా కోడింగ్ రాస్తారు. కానీ ఇవన్నీ ఒకే ప్రాజెక్ట్ లో ఉంటాయి. గాట్ ఇట్, ఒకే ప్రాజెక్ట్ లో మర్జ్ చేస్తాం. సో వీడు లాగిన్ ఇంప్లిమెంట్ చేశాడు వర్షన్ V1 లో, వీడు V2 లో డాష్ బోర్డ్ ఇంప్లిమెంట్ చేశాడు వర్షన్ V2 లో, వీడు V3 ఇంప్లిమెంట్ చేశాడు, వీడు V4 ఇంప్లిమెంట్ చేశాడు. ఒకడు వర్షన్ 1 లో లాగిన్ ఇంప్లిమెంట్ చేస్తాడు, ఇంకొకటి వర్షన్ 2 లో సైన్ అప్ అంటే ఫర్గట్ పాస్వర్డ్ ఇంప్లిమెంట్ చేస్తాడు, ఇంకొకడు డాష్ బోర్డ్ ఇంప్లిమెంట్ కోర్సెస్. ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే సేనక్ 360లో వెబ్సైట్ లోకి వెళ్ళండి. మీరు కావాలంటే చూడండి, స్టార్టింగ్ లో వెబ్సైట్ ఎలా ఉంది, లైవ్ క్లాసెస్ ఉన్నాయా, లేదు, వర్షన్ 2 లో రిలీజ్ చేశా. తర్వాత అడ్మిన్ లాగిన్ ఇంప్లిమెంట్ చేసి నేను ఈ కోర్సెస్ మేనేజ్ బటన్స్ క్లియర్ చేసి మీకు ఇది చాలా రియల్ గా ఇదిగో ఇట్లా ఇలా ఎక్స్పాండ్ చేస్తే వీడియోలు ఇలా రావడానికి మళ్ళీ ఇంకొక వర్షన్ రిలీజ్ చేశా. సో నేను నేను వాడే ప్రాజెక్ట్ ఒకటే, బట్ ఐఎమ్ రిలీజింగ్ న్యూ వర్షన్ విత్ న్యూ చేంజెస్. దాన్ని వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. దాన్ని కంట్రోల్ చేసేది గిట్, మన లోకల్లో ఇన్స్టాల్ చేసిన గిట్. సో ఇప్పుడు ఒకటే ప్రాజెక్ట్ తీసుకోండి, ఇది సేనక్ ప్రాజెక్టే, సేనక్ ప్రాజెక్టే తీసుకుందాం. వన్ సెకండ్. యా,
సో ఇదొక సేనకు ప్రాజెక్ట్ అనుకోండి. ఇదొక ప్రాజెక్ట్. ఓకే. డ్రా. ఇదొక ప్రాజెక్ట్. ఇదొక ప్రాజెక్ట్. ఓకేనా? ఈ ప్రాజెక్ట్‌కి నాకు నలుగురు డెవలపర్లు గావాలి. డెవలపర్ 1 డి1, ఇంకొకడు డెవలపర్ 2 డి2, ఇంకొకడు డి3 డెవలపర్ 3. సో, ఇప్పుడు నేను ప్రతి ఒక్కరు వాళ్ళ సిస్టమ్‌లో కోడ్ ఉంది. విజువల్ స్టూడియో కోడ్‌లో రాస్తారు. లేదంటే ఇంటెల్లిజేలో రాస్తారు. పైథాన్ అయితే పైచామ్‌లో రాస్తారు. సి షార్ప్ అయితే విజువల్ స్టూడియోలో రాస్తారు. అందరూ ప్రతి ఒక్క కోడ్ వాళ్ళ సిస్టమ్‌లో రాస్తారు. కానీ వాళ్ళందరూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సాయంత్రానికి వాళ్ళేం పని చేశారని ఒక దగ్గర స్టోర్ జేయాలి. యూ గాట్ ఇట్. ఆ స్టోర్ జేసేది ఒక బకెట్. మన ఇంట్లో అయితే బకెట్‌లో నీళ్లు పోస్తాం అన్ని జగ్గులు. ఇక్కడేం చేస్తాం, ఆ బకెట్ వచ్చి గిట్ హబ్. ఆ గిట్ హబ్ ఈస్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రిపోజిటరీ. అదొక క్లౌడ్ అంటాం. క్లౌడ్ అంటే ఒక దగ్గర స్టోర్ అయ్యేది మనం లాగిన్ అవుతాం, డౌన్‌లోడ్ చేసుకోం. గూగుల్ డ్రైవ్ కూడా ఒక క్లౌడే. ఓకే. ఏడబ్ల్యూఎస్ ఒక క్లౌడే. అజూర్ క్లౌడే. ఇవన్నీ క్లౌడ్సే. అదొక క్లౌడ్ స్టోరేజ్. అలాగే ఇది కూడా ఒక క్లౌడ్ స్టోరేజ్ కోడ్ స్టోర్ చేసుకున్న ప్లాట్‌ఫార్మ్. ఓకే. ఎవరు స్టోర్ చేశారు, ఎప్పుడు స్టోర్ చేశారు అనేది ప్రతి ఒక్కటి అక్కడ కమిట్ పడుంటదనమాట. ఇప్పుడు నేను డి1 డెవలపర్ 1 వర్షన్ వి1 రిలీజ్ చేసే లాగిన్ పేజ్. డెవలపర్ 2 వి2 వర్షన్ వి2 రిలీజ్ చేసి సైన్ అప్ పేజ్. డెవలపర్ 3 కోర్సెస్ రిలీజ్ చేశాడు. ముగ్గురు 3 రిలీజ్ చేశారు కదా! సో దాన్ని వర్షన్ వి1, వి2, వి3 దాన్ని మేనేజ్ చేయడానికి లోకల్‌లో గిట్ అనే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తాం. ఆ గిట్ అనే సాఫ్ట్‌వేర్ గిట్ హబ్‌కి కనెక్ట్ చేసి ప్రతిసారి నువ్వు కమిట్ చేసింది మళ్ళా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వి1 ఒకటి రిలీజ్ చేశాడు. వి2 ఖచ్చితంగా దాన్ని తీసుకోవాలి. అంటే ఈ రిపోజిటరీ అప్డేట్ అయినప్పుడల్లా వీళ్ళిద్దరు కూడా తీసుకోవాలి కదా! వీడు పుష్ చేసాడు న్యూ చేంజెస్. డి1 పుష్ చేస్తే డి2, డి3 కూడా పుల్ చేసుకోవాలి కదా! యూ గాట్ ఇట్. పుల్లు పుష్, పుల్లు పుష్. ఇప్పుడు నేను రిలీజ్ చేయాలంటే నేను పుష్ చేయాలి గిట్‌హబ్‌లోకి. గిట్‌హబ్‌లోకి ఎలా పుష్ చేస్తా? విత్ ద హెల్ప్ ఆఫ్ వర్షన్ కంట్రోల్ విచ్ ఈస్ గిట్. యూ గాట్ ఇట్. నేను ఇప్పుడు క్లోజ్ చేసి వితౌట్ గిట్ యూ కెనాట్ మేనేజ్ దట్. ఓకే. సో ఇప్పుడు గిట్ హబ్. గిట్ ఇస్ ఎ సాఫ్ట్‌వేర్ విచ్ ఈస్ యూజ్డ్ టు మెయింటైన్ ద ప్రాజెక్ట్స్ ఇన్ వర్షన్ వైస్. దట్ ఈస్ వి విల్ కాల్ యాస్ వర్షన్ కంట్రోల్. కరెక్ట్. అది నేనిప్పుడు మీకొక ఎగ్జాంపుల్ మెటీరియల్ చూపిస్తా. 1 సెకండ్ ఐ విల్ జస్ట్ స్టాప్ షేరింగ్ అండ్ అగైన్ రీషేర్ ద స్క్రీన్.
Yeah, I am resharing my screen. Yeah, గిithub. సో బేసికల్లీ నీ లోకల్ సిస్టమ్ లోకి వచ్చేసరికి పెయింట్ ఓపెన్ చేస్తాం మళ్ళీ. నీ లోకల్ సిస్టమ్ ఇస్ ద డెవలపర్ సిస్టమ్. ఓకే, నీ లోకల్ సిస్టమ్ ఇస్ ద డెవలపర్ సిస్టమ్. ఇది ఒక ప్రాజెక్ట్ అయితే ఇటు dev1, ఇటు dev2, ఇటు dev3, ఇటు dev4. ఓకే, d1, dev1, తర్వాత dev2, తర్వాత dev3, ఇది dev4. సో ఇక్కడ గిట్హబ్ అనే ఒక సాఫ్ట్వేర్, ఒక ప్లాట్ఫామ్. ఈ గిట్హబ్ అనే ప్లాట్ఫామ్ ఉంది కదా, గిట్హబ్ అనే ఒక ప్లాట్ఫామ్ లో దీంట్లో ఉండేదాన్ని మనం రిపోజిటరీ అంటాం. దిస్ విల్ హెల్ప్ అస్ టు స్టోర్ ద కోడ్ సెంట్రలైజ్డ్లీ. మనం వాడికి యాక్సెస్ ఇస్తేనే ఉంటది. ఓకే, వీళ్ళందరూ ఈ గిట్హబ్ కి ఎవ్రీడే వాడు రాసిన కోడ్ పుష్ చేస్తాడు. ఓకే, పుషింగ్ ద కమిట్. ఇది లోకల్ సిస్టమ్స్. ఇవి లోకల్ సిస్టమ్ అంటే నీ ల్యాప్టాప్స్ అన్నమాట. నీ ల్యాప్టాప్స్ అన్నమాట లోకల్. ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఏదైనా సరే, ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు గిట్హబ్ కి కనెక్షన్ ఎవరిస్తారు? గిట్హబ్ కి కనెక్షన్ ఇస్తారు. గిట్హబ్ కి కనెక్షన్ ఇచ్చే పర్సనే గిట్ అన్నమాట. గో అండ్ చెక్ ద గిట్, టేక్ దిస్ ఇమేజ్. గిట్హబ్ కనెక్షన్ ఇచ్చే పర్సనే గిట్. యు గాట్ మై పాయింట్. సో వీడే ఈ గిట్ అనేవాడు నువ్వు లోకల్లో ఇన్స్టాల్ చేసుకునే సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ గిట్హబ్ కనెక్షన్ ఇవ్వడానికి, దాని నుంచి పుల్ చేసి పుష్ చేసుకోవడానికి ఒక బ్యారియర్ లాగా పనిచేస్తుంది, ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. గిట్ లేకపోతే గిట్హబ్ ను వాళ్ళు, గిట్ ఈస్ ద వర్షన్ కంట్రోల్ సాఫ్ట్వేర్, గిట్హబ్ ఇస్ ద ప్లాట్ఫామ్. ఇప్పుడు గిట్హబ్ బదులు నేను చాలా ఉన్నాయి. అజూర్ కి సంబంధించిన ఏడిఓ యూజ్ చేయొచ్చు, జీరాకి సంబంధించింది జీరా, గిట్ ల్యాబ్ వాడొచ్చు, బిట్ బకెట్ వాడొచ్చు, కోడ్ రిపోజిటరీస్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చాట్ జీపీటీని అడగాలి, నాకు తెలుసు కాబట్టి గిట్ హబ్, గిట్ ల్యాబ్, ఏడిఓ, తర్వాత బిట్ బకెట్, ఇవన్నీ సాఫ్ట్వేర్స్. అంటే సాఫ్ట్వేర్స్ కాదు, ప్లాట్ఫామ్స్. సో బేసికల్లీ గిట్ హబ్ అనేది ఫ్రీగా స్టూడెంట్స్ కి వాడుకోవచ్చు. గిట్ ల్యాబ్ అనేది ఆర్గనైజేషన్ వైస్, అజూర్ డివాప్స్ కూడా ఆర్గనైజేషన్, బిగ్ బకెట్ ఈస్ ఆల్సో యూజింగ్ బై ఆర్గనైజేషన్స్. నేను బిగ్ బకెట్ వాడా మా ఆర్గనైజేషన్ లో, ఏడిఓ కరెంట్లీ వాడుతున్నా, గిట్ ల్యాబ్ అంతకు ముందు వాడా ఢిల్లీ లో ఉన్నప్పుడు, గిట్ హబ్ కరెంట్ గా కూడా వాడుతున్నా. కరెంట్ గా నేను గిట్ హబ్ వాడుతున్నా, ఏడిఓ వాడుతున్నా కొన్ని ప్రాజెక్ట్స్ కి. కొన్ని ప్రాజెక్ట్స్ ఏడీలో ఉన్నాయి, ఏడిఓలో ఉన్నాయి, కొన్ని ప్రాజెక్ట్ గిట్ హబ్ లో ఉన్నాయి. సో వాటి ఐకాన్స్ ఎలా ఉంటాయో నేను చూపిస్తా ప్రతిదాన్ని. ఓకే, లోగోస్. సో బేసికల్ గా ఇది గిట్ ల్యాబ్, నేను ఇది వాడున్నా. అజూర్ డివాప్స్ ఇప్పుడు వాడుతున్నా, బిట్ బకెట్ అంతకు ముందు వాడా, గిట్ హబ్ ఇప్పుడు వాడుతున్నా. కానీ గిట్ హబ్ చాలా ఫ్రీగా దొరుకుద్ది, స్టూడెంట్స్ కి బాగా హెల్ప్ఫుల్ అవుద్ది కాబట్టి నేను గిట్ హబ్ చెప్తున్నా. ఓకే, మిగతా అన్ని పెయిడ్ వర్షన్స్. ఓకే, గిట్ హబ్ లో మనం కోడ్ స్టోర్ చేసుకొని మనం గిట్ అనే సాఫ్ట్వేర్ లోకల్ లో ఇన్స్టాల్ చేసి వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్. దట్ ఈస్ ద థింగ్, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గిట్ అండ్ గిట్ హబ్. ఇదంతా మీకు నేను మెటీరియల్ లో ప్రీ ప్లెయిన్డ్ గా ఇచ్చా చూడండి. సో వితౌట్ గిట్ నువ్వు జిప్ ఫైల్ చేసి మెయిల్ లో పంపించుకోవడం రిస్కీ, అసలు చేయలేవు, అది అసలు అది పాసిబుల్ కాదు. విత్ గిట్ యూ కెన్ డూ చేంజ్, ఐ యాడెడ్ లాగిన్ పేజ్, ఐ యాడెడ్ సైన్ అప్, అలా మనము షేర్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు. ఈవెన్ మన సీనియర్స్ కూడా, ఇది గిట్, వితౌట్ గిట్ ఇలా ఉంటది, విత్ గిట్ ఈవెన్ మన సీనియర్స్ కూడా మనం రాసింది కొన్ని చెక్ చేయాలంటే గిట్ లో ఉంటేనే చెక్ చేయడం. చెక్ చేయడం అంటే రివ్యూ చేయడం, అది కరెక్ట్ గా ఉందా, ప్రాపర్ గా ఉందా, కోడింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అనేది ప్రతిదీ చూస్తారు. కాబట్టి ఇట్ విల్ బి వెరీ ఇంపార్టెంట్. డిస్ట్రిబ్యూటెడ్ అంటే అందరికి, ఒక దగ్గర కాదు, సెంట్రల్ కాదు. డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఇట్ విల్ బి షేరబుల్ టు ఎవ్రీ వన్, అదనమాట. ఓకే, గో టు నెక్స్ట్. సో సి యువర్ ఫైల్స్, మీ లోకల్లో ఉన్న ఫోల్డర్, దాన్ని స్టేజింగ్ ఏరియా అంటే నీ లోకల్లో యాడ్ చేస్తావు, దాన్ని లోకల్ రిపోజిటరీలో కమిట్ చేస్తావు, తర్వాత గిట్ రిమోట్ రిపో పుష్ చేస్తావు. ఫస్ట్ నేనేం చేస్తానంటే గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తా. గో బ్యాక్. ఈ గిట్ అనే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆల్రెడీ మనం మెటీరియల్ లో ఇచ్చాం కదా. వన్ సెకండ్, ఐ విల్ క్లోజ్ ఆల్ దిస్. ఓకే,
అఫీషియల్ వెబ్సైట్ గిట్ ఎస్ఈఎం డౌన్లోడ్స్. ఇక్కడికి వెళ్ళి మనం గిట్ డౌన్లోడ్ చేద్దాం. నీకు విండోస్ అయితే విండోస్, దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి నేను ఇక్కడ ఇచ్చున్నా. సరే, సో నెక్స్ట్కి వెళ్ళి చూడండి, దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను ఇచ్చున్నా. చూడండి, విండోస్ అయితే .exe డౌన్లోడ్ చేయండి, మ్యాక్ ఓఎస్ అయితే ఇది, లినక్స్ అయితే ఇది. మనం విండోస్ కదా, కరెంట్ నేను వాడేది విండోస్ అందరూ వాడతారు కాబట్టి నేను విండోసే వాడుతున్నా. నాకు యాపిల్ అవసరం లేదు. మనకేంది బాగా రన్ అవ్వాలి అంతే. 64 సెటప్. మ్యాక్ వాళ్ళు ఈ కమాండ్స్ యూజ్ చేయొచ్చు, లినక్స్ వాళ్ళు ఈ కమాండ్స్ యూజ్. అది నేనంతా ఇక్కడ ఇచ్చేస్తున్నా. ఓకే, రిమెంబర్ దిస్. ఇక్కడ మీరు వెబ్సైట్కి వెళ్ళొచ్చు. ఓకే, ఈ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్, అదే సేమ్ నేను ఇక్కడ పీపీటీలో ఇచ్చిన మెటీరియల్లో కూడా ఇచ్చున్నా. డౌన్లోడ్ అయిందా లేదా చూడండి. సో గిట్ బ్యాష్ అంటాం మనం, మీన్స్ కమాండ్ లైన్ వస్తుంది మనకి. ఓకే, గిట్. అందువల్ల అడ్మిన్ పర్మిషన్ అడుగుద్ది. కావాలంటే మీరు చూడండి, ఎస్ఆర్ నో అడుగుద్ది. ఆర్ ప్రొవైడింగ్ అడ్మిన్ క్రెడెన్షియల్స్, అలౌ టు చేంజెస్ టు డివైజెస్ అంటే అడ్మిన్ పర్మిషన్స్ తీసుకుంటుంది. యాడ్ ఆన్ ద డెస్క్టాప్ అని డెస్క్టాప్ ఐకాన్ క్రియేట్ అవుతుంది. యాడ్ గిట్ బ్యాష్ టు విండోస్ టెర్మినల్ యాడ్ చేయండి, సో దట్ ఇట్ విల్ బి యాడెడ్. ఇంకా మిగతా అంతా నెక్స్ట్. ఇంకా ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ఇలా గిట్ ఇన్స్టాల్ అవుద్ది. గిట్ ఇన్స్టాల్ అవ్వక ముందు నువ్వు గిట్ అని కొడితే ఏమి రాదు ఇక్కడ. ఓకే, ఇప్పుడు గిట్ ఇన్స్టాల్ అయిన తర్వాత గిట్ అని నువ్వు ఎంటర్ చేసావంటే యూ విల్ గెట్ ఆల్ ద గిట్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ దట్ విల్ బి షోన్ ఇన్ యువర్ సిస్టమ్. ఓకే, నీ సిస్టమ్ లో చూపిస్తుంది అనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో గిట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్. గిట్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని మనం గిట్ హబ్, గిట్ ల్యాబ్, అజూర్ డెవాప్స్, గిట్ హబ్ అన్నిటికీ మనం కోడ్ ని పుల్లు పుష్ మనం చేంజెస్ చేసుకొని అక్కడ పెట్టి అక్కడ నుంచి మళ్ళీ తీసుకొని ఇంకెవరైనా అక్కడ చేంజెస్ చేస్తే మళ్ళీ దీన్ని లాక్కొని ఇట్లా చేసుకోవచ్చు అనమాట. లాక్కోవడం అంటే ఫుల్ చేసుకోవడం. ఇప్పుడు నలుగురు డెవలపర్లు ఉన్నాం, నలుగురు డైలీ 4 చేంజెస్ చేస్తాం. ఆ చేంజెస్ అందరు తీసుకోవాలంటే కామన్ బకెట్ అదే, ఆ బకెట్ లో ఉన్న అప్డేట్స్ నువ్వు మళ్ళీ తీసుకుంటావు. దాని కమాండ్స్ గురించి నేను చెప్తా, నో ప్రాబ్లం. మనం సింపుల్ గా సుత్తి సోది లేకుండా క్లియర్ గా చెప్పేస్తా. ఓకే, మరీ కాంప్లెక్స్ గా చెప్తే మీకు అర్థం కాదు. వెరీ సింపుల్ గా చెప్పాలి. అండ్ ఆల్సో దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే దాన్ని బట్టి మీకు రోజు వస్తుంది. ఓకే, ఫినిష్. సో రిలీజ్ నోట్స్ వద్దులే మనకి, ప్రెసెంట్ ఏమొద్దు. దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఓకే, మనం అయితే ఇన్స్టాల్ చేసాం. సో ఇన్స్టాల్ చేసాం, ఇక్కడికి వచ్చేద్దాం. సో ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన తర్వాత గిట్ ఓపెన్ చేయండి. మీకు గిట్ వచ్చింది కదా, గిట్ బ్యాష్, గిట్ యూఐస్, గిట్ సిఎండి. గిట్ కమాండ్ ప్రాంప్ట్ అంటే మన సిస్టమ్ కమాండ్ ప్రాంప్ట్ ఎలా ఉందో అలా మనకి క్లియర్ కొడదాం. గిట్-వి అని ఎంటర్ చేస్తే మనం గిట్ వర్షన్ ఏదైతే ఉందో అది విండోస్ సిస్టమ్ 2.54.0 మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసింది అదే కదా. 2.54.0 అది చూపిస్తుంది అనమాట. 64 బిట్ 32 బిట్ ఎలా అంటే మీ సిస్టమ్కి వెళ్ళి దిస్ పీసీకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి షో మోర్ ప్రాపర్టీస్ లో ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఇక్కడ ప్రాపర్టీస్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ 64 బిట్ 32 బిట్ అని చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు నెక్స్ట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసి చూపిస్తా. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ చేసేటప్పుడు 64 బిట్ అయితే ఇది విండోస్ 64. ఓకే, 34 అనుకోండి, ఇది ARM64. ఓకే, అలా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. రిమెంబర్ దిస్ పాయింట్. 64 అయితే X64, 34 అయితే ARM64. ఇలా మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, డౌన్లోడ్ చేసుకోవాలి అలా. అప్పుడు 32/64 యూ కెన్ సెగ్రిగేట్. సో ఇప్పుడు గిట్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇప్పుడు వరకు మనం చేసిన HTML CSS ప్రాజెక్టులు ఉన్నాయి కదా, అవి మనం గిట్ హబ్ లో పుష్ చేద్దాం. దానికంటే ముందు గిట్ హబ్ అకౌంట్ నాకు లేదనుకోని కొత్తది క్రియేట్ చేస్తాం మీకోసం. గో టు న్యూ, Ctrl+Shift-New, నేను న్యూ విండో కొట్టి github.comకి వెళ్తున్నా. సో నేను ఇప్పుడు ఐ వాంట్ టు క్రియేట్ ఎ సైన్ అప్. ఐ వాంట్ టు కంటిన్యూ విత్ గూగుల్ తో కంటిన్యూ చేయొచ్చు, ఆర్ యూ కెన్ క్రియేట్ ఎ న్యూ అకౌంట్. గూగుల్ తోనే కంటిన్యూ చేయండి, సేమ్ ఆటోమేటిక్ ఆథెంటికేషన్ అయిపోద్ది, నో ప్రాబ్లం. లేదంటే మీరు ఇది క్రియేట్ చేసుకుంటానంటే ఇది క్రియేట్ చేసుకోండి, నో ప్రాబ్లం. నేను కంటిన్యూ విత్ గూగుల్ కొడుతున్నా, చాలా ఈజియెస్ట్ వే. సేనక్ 360 భారత్, దీనికి లేదు గిట్ హబ్. ఓకే, పర్సనల్ అకౌంట్ ఉన్నాయి. సో నేను దీంట్లో లాగిన్ అవ్వాలి. Yes, it is asking for authentication. Let me try the authentication.
got it. So I will continue. యా. సో ఇది అయిపోయిన తర్వాత యూజర్ నేమ్ సేనక్ 360 అని పెడతా. ఓకే, అది ఎవరికి ఉండదు కాబట్టి. ఇంకా క్రియేట్ అకౌంట్ కొట్టండి. ఇండియానే ఉంది. ఓకే, సేనక్ 360 అది యూనిక్ గానే ఉండాలి. ఓకే, అక్కడ నేను లేదు కాబట్టి అదే పేరు పెట్టి దాని మీద వెబ్సైట్ క్రియేట్ చేసి నేను ఏదైనా ఒకటి మనం పేరు పెట్టేటప్పుడు అది చూసుకోవాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్. అది పేరు ఫలాలు ఇంపార్టెంట్. అది నువ్వు కంపెనీ పెట్టినా సరే, మనిషికి పేరు పెట్టినా సరే. చూడండి, గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. చూడండి, హోమ్ అంటే ఇది హోమ్, నీ హోమ్. ఇది నీ ప్రాజెక్ట్ సేనక్ 360. ప్రొఫైల్కి వెళ్ళు, నీ ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకో మంచిగా. ఎడిట్ ప్రొఫైల్ సేనక్ 360 అనేదే పెడతా, ఎక్కువ వద్దు మనకి. కంపెనీ సేనక్ 360 అదే అనుకోండి. లొకేషన్ పూణే. నా ఫస్ట్ జాబ్ పూణేనే, దాన్నే ఉంచండి, నో ప్రాబ్లం. ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ మార్చాలి. ఎడిట్, అప్లోడ్ ద ఫోటో. లోగో సేనక్ 360 ఆఫ్ చేయడానికి వస్తుంది, నో ఇష్యూస్. ఓకే, అడ్జస్ట్ చేసుకుంటే సెట్ అయిపోద్ది. అయిపోయిందా? క్లియర్ కదా? సో హోమ్కి వెళ్ళండి. ఇప్పుడు ప్రాబ్లం ఏలే. ఇప్పుడు నేనేం చేయాలంటే ఐ వాంట్ క్రియేట్ ఎ రిపోజిటరీ. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 90 days ప్లాన్ ఫ్రంట్ ఎండ్ 90 days ప్లాన్ లో నేను ఫ్రంట్ ఎండ్ ఇప్పుడు చేస్తున్నా కదా. ఫ్రంట్ ఎండ్ చూస్ పబ్లిక్ అంటే ప్రతి ఒక్కరు చూడొచ్చు. నా ప్రాజెక్ట్ నువ్వు చూడొచ్చు, నీ ప్రాజెక్ట్ నేను చూడ. పబ్లికే పెట్టండి, ఎవరైనా చూసేలా మనం పెట్టుకుందాం. డిస్క్రిప్షన్ ఇవ్వండి. దిస్ రిపోజిటరీ ఈజ్ టు డూ అండ్ సార్ట్ out and showcase to store the code for 90 days plan projects, 90 days plan practice files. ఓకే, ఇలా పెట్టుకుందాం. చూస్ విజిబిలిటీ, యాడ్ రీడ్ మీ అంటే దీన్ని చదవాలి. దీంట్లో ఏముందో చదవడానికి నువ్వు పెట్టుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ ఫర్ 90 days plan, ఇట్ ఈస్ హ్యావింగ్ CSS HTML ట్యూటోరియల్స్. యాడ్ గిట్ ఇగ్నోర్. యాజ్ ఆఫ్ నౌ దీన్ని జావా ఇద్దాం దీనికి. అంటే ఏదైనా కొన్ని ఫైల్స్ వద్దు అనుకుంటే లోకల్లోనే ఉండాలి, దీంట్లో పుష్ చేయొద్దు అంటే గిట్ ఇగ్నోర్. ఓకే, లైసెన్స్, నీకు ఒక లైసెన్స్ ఉండాలి, నీదే ఇది. MIT లైసెన్స్ అంటే ఇది నీ రిపోజిటరీ అని చెప్పి నీ ఫైల్స్ ఎవడు డౌన్లోడ్ చేసి రీఅప్లోడ్ చేసుకున్న వాళ్ళ గిట్ రిపోజిటరీలో నీ పేరు పడిపోతుంది. అది లైసెన్స్. ఇది రిపోజిటరీ అయిన తర్వాత ఫస్ట్ రిపోజిటరీ అయింది, దీని పక్కనకి వెళ్ళి మళ్ళీ నేను ఇక్కడికి వెళ్తా. ఓకే, సో గిట్ కమాండ్స్ అయితే ఉన్నాయి. సో ఈ ప్రాసెస్ గుర్తు పెట్టుకోండి, నేను చెప్తాను. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇదంతా చెప్పున్నా, గిట్ హబ్, గిట్ హౌస్, గిట్ హబ్ అంతా చెప్పున్నాను కదా. సో ఇప్పుడు ఫస్ట్ సైన్ అప్, చూస్ యూజర్ నేమ్, పజిల్, ఫ్రీ ప్లాన్ మొత్తం అయిపోయింది. దాని తర్వాత యూ వాంట్ టు క్రియేట్ అ రిపోజిటరీ కదా. రిపోజిటరీ క్రియేట్ చేసుకోవాలి. రిపోజిటరీ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ ఐ వాంట్ గిట్ క్లోన్ అంటే ఇక్కడున్న రిపోజిటరీని నువ్వు లోకల్లో ఒక కాపీ పెట్టుకొని దాంట్లో పుష్ చేసి దీంట్లో కొట్టాలి. అక్కడ ఆల్రెడీ ఒక ఒరిజినల్ బకెట్ ఉంది. అలాంటి బకెట్ ని నీ సిస్టమ్ లో ఒకటి క్రియేట్ చేయాలి లోకల్ గా. చేయాలంటే క్లోన్ అని, అంటే దాని కాపీ నీ సిస్టమ్ లో పెట్టి దీంట్లో పెట్టి దీనికి కొడితే ఈ బకెట్ వెళ్ళి దాంట్లో పడుతుంది. ఓకే, అంటే ఈ బకెట్ అనేది లోకల్లో ఇంకొక బకెట్ కాపీ పెట్టుకోవాలి, దాన్ని క్లోన్ అంటాం. ఓకే, ఇప్పుడు జెఫ్ బెజోస్ క్లోను, లేదంటే వీళ్ళు ఉన్నారు కదా, అంటే మనిషికి పోలిన మనిషి అంటారు కదా, ఒరిజినల్ మనిషి ఇదే, ఒరిజినల్ రిపోజిటరీ ఇదే. దీన్ని కాపీ మన సిస్టమ్ లో పెట్టుకొని దాని లోపల ఫైల్స్ పుష్ చేసి దీని లోపల కనెక్ట్ చేయాలన్నమాట. అది ఎలా చేయాలి? ఫస్ట్ స్టెప్ క్లోన్. ఇది ఉంది కదా, కోడ్ మీద క్లిక్ చేసి కాపీ దిస్ ఇస్ ద గిట్ క్లోన్ కమాండ్. నేను ఇదే ఇక్కడ మీకు ఇచ్చున్నా చూడండి, గిట్ క్లోన్. ఇది ఎక్కడ మనం క్లోన్ చేద్దామంటే సేనక్ 360 కెరీర్ గైడెన్స్ రోడ్ మ్యాప్ లో కాకుండా 90 days ఇక్కడ సేనక్ 360 లోనే సీఎం ని ఎంటర్ చేయండి. అక్కడ పైన సీఎం ని ఎంటర్ చేసి గిట్ క్లోన్ రైట్ క్లిక్ ఇస్తే వచ్చిందనమాట. ఓకే, అది పబ్లిక్ కాబట్టి క్లియర్. ఇప్పుడు అదే ఫోల్డర్ మీకు క్రియేట్ అయింటది, కావాలంటే క్లోజ్ చేయండి, రీఫ్రెష్ చేయండి. 90 days ప్లాన్ ఫ్రంట్ ఎండ్ చూడండి, 90 days ప్లాన్ ఫ్రంట్ ఎండ్, గిట్, రీడ్ మీ లైసెన్స్ అన్ని వచ్చాయా? ఇదే ఫోల్డర్ ని మీరు రైట్ క్లిక్ యాస్ ఓపెన్ విత్ VS కోడ్ అయినా కొట్టండి, లేదంటే సేమ్
ఇక్కడ CM ని ఎంటర్ చేసి విజువల్ స్టూడియో కోడ్ లో ఓపెన్ చేయి, కోడ్ స్పేస్ డాట్. ఓకే, సో ఇప్పుడు చూడండి మన మన సిస్టమ్ లో ఇది క్లోన్ అయిపోయింది. సో ఇది క్లోన్ అయింది ఇదే కాదా అని మనకి ఎలా తెలియాలి సార్? ట్రస్ట్ కొడదాం, అంటే ఒక్కసారి అడుగుద్ది, ట్రస్ట్, ఆర్ యూ ట్రస్టింగ్ దిస్ ఫైల్స్ ఆర్ నాట్. ఇది ఎలా తెలియాలంటే మనకి ఇక్కడ గిట్ సింబల్ ఉంది, ఇది యాక్చువల్ గా ఈ ఫోల్డర్ ని డిటెక్ట్ చేస్తుంది. ఇక్కడ లోడ్ అవుతుంది చూడండి, ఈ ఫోల్డర్ ని డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసి అది ఆ గిట్ హబ్ రిపోజిటరీ అని చెప్పి ఇది తెలియజేస్తుంది. ఓకే, గిట్ ఉంది కాబట్టి, గిట్ లేకపోతే ఇన్స్టాల్ చేయలేవు. ఓకే, ఇది లోడ్ అవుతుంది, ఎక్స్టెన్షన్స్ యాక్టివేట్ అవుతున్నాయి. గిట్ హబ్ కి ఎక్స్టెన్షన్స్, గిట్ కి మనకేమి ఉన్నాయండి, గిట్ అని ఎంటర్ చేయండి. నేను ఇన్స్టాల్ చేసుకోండి చాలు. చూడండి, ఫస్ట్ గిట్ లెన్స్, తర్వాత గిట్ హబ్ యాక్షన్స్, ఈ రెండు చాలు. ఓకే, ఈ రెండు చాలు, గిట్ కి సంబంధించిన ఎక్స్టెన్షన్స్ వచ్చేస్తాయి. ఓకేనా, చూడండి మెయిన్ బ్రాంచ్ 90 days ఫ్రంట్ ఎండ్ ప్లాన్. మళ్ళీ వెళ్ళండి అక్కడికి, యూ కెన్ ఏబుల్ టు సీ. వన్ సెకండ్, ఐ విల్ క్లోజ్ దిస్. చూడండి మెయిన్ బ్రాంచ్ అని ఉంది. బ్రాంచెస్ గురించి మళ్ళీ చెప్తా, పక్కన పెట్టండి. మెయిన్ బ్రాంచ్ ప్రాజెక్ట్ నేమ్ ఏంది, 90 days ప్లాన్ ఫ్రంట్ ఎండ్, అదే కదా గిట్ హబ్. మీరు చూడండి అదే వస్తుంది ఇక్కడ. ఇది మెయిన్ రిపో, ఇది మీరు గిట్ హబ్ లో ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేస్తే మీది అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? పబ్లిక్ కాబట్టి ఓపెన్ అయింది, ప్రైవేట్ అయితే ఓపెన్ అవ్వదు. ఓకే, సో అది పక్కన పెట్టండి. మీరు క్లోన్ చేశారు, క్లోన్ చేసిన తర్వాత మీరు అని సిస్టమ్ కి తెలియాలి. మీరు అని సిస్టమ్ కి తెలియాలంటే మీ యూజర్ నేమ్, మీ ఈమెయిల్ గిట్ హబ్ లో మీరు వాడేది ఇవ్వాలి. అర్థమైందా? Ctrl+J ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేయండి, ఇది క్లోజ్ చేయండి. Ctrl+J ఓపెన్ చేసి చూడండి, ఇనిషియల్ కమిట్ సేనెక్స్ 360 కొట్టినట్టు క్లౌడ్ లో మనకు చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి అంటే గిట్ కాన్ఫిగ్ లోకల్ యూజర్ డాట్ నేమ్ సేనక్ 360, తర్వాత యూజర్ డాట్ ఈమెయిల్ సేనక్ 360 డాట్ bharat@gmail.com. మీరు గిట్ హబ్ కి ఏది ఇచ్చారు అది. మరి నేను రాంగ్ ఇచ్చా, 1 సెకండ్. యూజర్ అంటే నేను ఇక్కడ ఒక సింగిల్ కోట్, ఇక్కడ డబుల్ కోట్ ఇచ్చా, దట్స్ రాంగ్. యూజర్ డాట్ ఈమెయిల్ సేనక్ 360 డాట్ bharat@gmail.com. సో ఇప్పుడు ఇది సెట్ అయింది. ఓకే, సో ఇది సెట్ అయిందా లేదా ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి, గో టు దిస్ పీసీలో యూజర్స్ ఉంటారు కదా, యూజర్స్ లో పబ్లిక్ లో 1 సెకండ్, యూజర్స్ లో మీ యూజర్, ఇక్కడ మీకు గిట్ అనే ఫోల్డర్ ఒకటి ఉంటుంది అనమాట. ఒక దగ్గర ఉంటుంది, నేను చూపిస్తా ఉండండి. .npm-rc నాట్ దిస్ .npm-rc అనే ఫైల్ క్రియేట్ అవుతుంది. దిస్ పీసీలోకి వెళ్ళి మనం చెక్ చేద్దాం. కంపెనీస్ లో .npm-rc క్రియేట్ అవుతుంది. మనం ఇంకా npm స్టార్ట్ చేయలేదు కదా, మేబీ ఉండకపోవచ్చు. ఓకే, సో దాన్ని పక్కన పెట్టండి. మనం ఈ రెండు కాన్ఫిగర్ చేసాం. సో ఇప్పుడు క్లియర్ కొడుతున్నా, రెండు కాన్ఫిగర్ చేసాం. సో బేసికల్ గా మనం తెలియజేయాలి గిట్ కాన్ఫిగ్ గ్లోబల్ అంటే నీ సిస్టమ్ మొత్తానికి. నా సిస్టమ్ లో 2 గిట్ హబ్ అకౌంట్స్ ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్ కి నేను ఇది ఇవ్వాలి, వేరే ప్రాజెక్ట్ వేరేది ఇవ్వాలి. కాబట్టి లోకల్ అని ఇస్తే ఆ ప్రాజెక్ట్ వర్క్ లోకల్ గా ఆ ప్రాజెక్ట్ వరకే సెట్ అవుద్ది. ఇప్పుడు మీకు గిట్ రిమోట్ -b అని కొడితే అది ఏది లింక్ అయిందో ఆ ఆర్జన్ చూపిస్తుంది. ఒకవేళ ఇది రాంగ్ అయితే మీరు మార్చుకోవచ్చు. ఓకే, మార్చుకోవచ్చు, అది మెటీరియల్ లో ఉంది. గిట్ రిమోట్ సెట్ ఆరిజిన్ అది మార్చుకోవచ్చు. ఓకే, నేను మీకు మార్చుకునేలా కూడా నేను మెటీరియల్ ఇచ్చున్నా,
చూపిస్తా ఎలా మార్చుకోవాలని. గిట్ మెటీరియల్ లో సెట్ గిట్ రిమోట్ సెట్ యూఆర్ఎల్ ఆరిజిన్ మీరు సెట్ చేసుకోవచ్చు. అంటే గిట్ రిమోట్ -v కొడితే వచ్చిందా, గిట్ రిమోట్ సెట్ యూఆర్ఎల్ అంటే మీరు వేరే ప్రాజెక్ట్ అటాచ్ చేయాలంటే యూ కెన్ చేంజ్ ఇట్. కానీ ఇప్పుడు మనకు సెట్ ఆపరేషన్ అవసరం లేదు, ఎందుకంటే మనం క్లోన్ చేసాం ఫ్రెష్ గా. ఓకే, మనం ఫ్రెష్ గా క్లోన్ చేస్తే ఇంక ఏ ఫైల్స్ లేవు. ఇప్పుడు నేను డెవలపర్ 1, నువ్వు డెవలపర్ 2, నువ్వు డెవలపర్ 3, ముగ్గురు ఉన్నాం అనుకోండి. నేను మళ్ళీ మెటీరియల్ కి వెళ్తున్నా, చూడండి. సో గిట్ కాన్ఫిగ్ చేసామా, తర్వాత ప్రాజెక్ట్ అంతా ఉంది, క్లోన్ చేసాం. ఇది ఎగ్జిస్టింగ్ రిపో. లోకల్లో న్యూ రిపో క్రియేట్ చేయాలంటే ఇలా చేయాలి. ఓకే, లోకల్లో న్యూ రిపో క్రియేట్ చేద్దాం అంటే గిట్హబ్ లో క్రియేట్ చేయకుండా ఇక్కడ క్రియేట్ చేద్దాం ఫస్ట్. ఓకే, అలా కూడా చేయొచ్చు మనం. ఇప్పుడు నేను గిట్హబ్ లో క్రియేట్ చేసి ఇక్కడ క్లోన్ చేశా, అలా కాదు, మనం లోకల్లో క్రియేట్ చేసి కూడా చేయొచ్చు. ఎలా? గో టు డాక్యుమెంట్స్, అంటే నేను గిట్హబ్ లో నుంచి క్లోన్ చేసి దాంట్లో లోకల్లో క్లోన్ చేసుకున్నా. అలా కాదు, నాకు ఇక్కడ ఫుల్ స్టాక్ రిసోర్సెస్ ఉన్నాయి, ఇది కాదు, ఇక్కడ 90 days ప్లానే కాపీ చేశా, అది ఒక కాపీ క్రియేట్ చేశా. అంటే ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశా నేను, ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ 2, 3 క్రియేట్ అయ్యాయి. ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశా, అది దాన్ని కాపీ చేస్తే అదే గిట్హబ్ రిపో వస్తుంది. సో మనం ఏం చేయాలంటే స్కిప్, ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. న్యూ గిట్ రిపో లోకల్, ఇదొక లోకల్ రిపోజిటరీ. దీన్ని మనం గిట్ రిపోజిటరీ లోకల్ లో క్రియేట్ చేసి గిట్హబ్ లో పుష్ చేయాలి. ఓకే, అలా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తా. సో దీన్ని మనం కోడ్ లో ఓపెన్ చేద్దాం, విజువల్ స్టూడియో కోడ్ లో ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇది క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని కంట్రోల్ జే ఎంటర్ చేయండి, అంటే టెర్మినల్ ఇక్కడ ఓపెన్ చేయండి, ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేయండి. ఓకే, టెర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే గిట్ ఇనిట్, ఇప్పుడు వరకు అది గిట్ రిపోజిటరీ కాదు, ఇప్పుడు గిట్ ఇనిట్ చేస్తే లోకల్లో ఒక గిట్ రిపోజిటరీ ఇనిషియలైజ్ అయింది. ఓకే, లోకల్లో గిట్ రిపో లోకల్లో .git అనే ఫోల్డర్ కూడా క్రియేట్ అయి ఉంటది. సో మీరు ఇప్పుడు లోకల్లో ఒక గిట్ రిపోజిటరీ క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు మీరు ఇది దేనికి సెట్ చేయాలంటే గిట్ రిమోట్ సెట్ -url ఆరిజిన్, దేన్ని సెట్ చేయాలి? యాజ్ పర్ కమాండ్ ఒకసారి సింటాక్స్ చూసుకోండి, మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. మళ్ళీ నేను ఎక్కడి నుంచో ఎంటర్ చేస్తున్నాను. గిట్ రిమోట్ సెట్ -url ఆరిజిన్, మనం దేన్ని సెట్ చేయాలి? మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న రిపో URL ని సెట్ చేసుకోవాలి. అర్థమైందా? ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఓకే, మీరు సెట్ చేయాలంటే ఇక్కడ లోకల్ రిపోజిటరీ క్రియేట్ చేసి అక్కడ కూడా రిపోజిటరీ క్రియేట్ చేయాలి. లేదంటే దీన్ని కలపబడలే, మనం ఇంకొక రిపోజిటరీకి వెళ్దాం. ఇంకో రిపోజిటరీ అంటే ఇక్కడికి వెళ్ళండి, రిపోజిటరీస్, న్యూ 90 days లోకల్ పుష్, జస్ట్ ఇలా పడుతున్నా. దీన్ని మిగతా ఏం పర్లేదు, క్రియేట్ రిపోజిటరీ, దీనిలో ఏ ఫైల్స్ వద్దు. ఓకే, సో రిపోజిటరీస్కి వెళ్ళండి. రిపోజిటరీస్ లో మనకి 2 ఉంది, ఇదే లోకల్ పుష్, దీనిలో ఏం యాడ్ చేయాలి మనం, ఇదే కదా దీనిది. సో దీన్ని మనం సెట్ చేయాలి, అంటే సెట్ -url ఆరిజిన్, దీన్ని ఎంటర్ చేస్తే నో సర్చ్ ఆరిజిన్, గిట్ ఫెచ్ ఎంటర్ చేస్తే, సో దాంట్లో ఇప్పుడు కొత్తది క్రియేట్ చేసాం కదా, ఆ చేంజెస్ దీంట్లో లేదు కదా. ఇప్పుడు ఫెచ్ కొడితే ఏమన్నా ఆరిజిన్ ఉంటే వస్తుంది. నో సర్చ్ ఆరిజిన్, 1 సెకండ్, యాడ్ ఆరిజిన్ చేద్దాం. యాడ్ ఆరిజిన్ ఎందుకు చేయాలో కూడా నేను చెప్తా. ఇప్పుడు యాడ్ ఆరిజిన్ కి సెట్ ఆరిజిన్ కి డిఫరెన్స్ ఏందో తెలుసా? ఫస్ట్ నేను యాడ్ చేసి చూపిస్తా, చూడండి. యాడ్ చేయడం అంటే ఇప్పుడు నువ్వు లోకల్ గా ఇనిషియలైజ్ చేసావు, కానీ లోకల్ గా ఇనిషియలైజ్ చేసింది ఆల్రెడీ దేనికైనా లింక్ అయిందా? లేదు, కాబట్టి ఫ్రెష్ గా యాడ్ చేస్తున్నావు. అర్థమైందా? నువ్వు ఫ్రెష్ గా యాడ్ చేసిన URL ఫ్రెష్ గా యాడ్ చేయాలంటే చూడండి, యాడ్ చేసింది ఫ్రెష్ గా యాడ్ అయింది. ఫ్రెష్ గా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మార్చాలంటే సెట్ URL ఆరిజిన్, అంటే వేరే URL కి మార్చాలంటే ఇప్పుడు నేను వేరే రిపోజిటరీకి మారుస్తా. ఆల్రెడీ నా దగ్గర ఈ రిపోజిటరీ ఉంది కదా, దీనికి మారుస్తా. దీనికి మార్చాలి అంటే సెట్ కమాండ్ యూజ్ అవుతుంది. బాగా అర్థమైందా? సెట్ కి యాడ్ కి డిఫరెన్స్ అది. కావాలని చూడండి, యాడ్ అయిపోయింది. ఇప్పుడు గిట్ రిమోట్ చూడండి, రిమోట్ -v
చూడు ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు నేను మళ్ళా సెట్ ఆరిజిన్ వేరేది పెట్టాలి. అంటే ఇది మెన్షన్ చేయాలి. ఓకే, ఇదే నేను వాడాలి. మళ్ళీ సెట్ చేయి, ఇబ్బంది ఏం లేదు. ఎన్నిసార్లైనా చేంజ్ చేసుకోవచ్చు. రిమెంబర్ దిస్ పాయింట్. మళ్ళీ గిట్ రిమోట్ -v మళ్ళా మారిపోయిందే. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాడ్ ఆరిజిన్ అండ్ సెట్ ఆరిజిన్. అది నేను మెటీరియల్ లో ఇచ్చున్నా. సెట్ ఆరిజిన్, యాడ్ ఆరిజిన్ రెండు. రిమెంబర్ దిస్ పాయింట్. రికార్డింగ్ కూడా అవుతుంది. ఓకే, యాడ్ ఆరిజిన్, సెట్ ఆరిజిన్, క్లోన్, ఎవ్రీథింగ్, గిట్ ఇనిషియలైజేషన్ అన్ని ఇచ్చున్నాయి ఇక్కడ A to Z మెటీరియల్ లో. ఓకే, క్లియర్ కదా? ఇది అబౌట్ ఇది. ఇదంతా అర్థమైంది. ఇనిషియల్ సెటప్, క్లోనింగ్, సెట్ ఆరిజిన్, యాడ్ ఆరిజిన్. ఓకే, గిటబ్ లో ఉన్న ఒక రిపోజిటరీని మనం ఇక్కడ క్లోన్ చేయడానికి గిట్ క్లోన్. ఇక్కడ లోకల్లో మనం ఫ్రెష్ గా ఇనిషియలైజ్ చేసి దానికి ఒక రిపోజిటరీ లింక్ చేయాలంటే యాడ్ ఆరిజిన్. ఆల్రెడీ క్లోన్ అయిన దానికి రిపోజిటరీ ఫోల్డర్ మార్చాలి అంటే సెట్ URL ఆరిజిన్. ఓకే, అది మెటీరియల్. సెట్ URL అంటే రిపోజిటరీ చేంజ్ చేయడానికి. యాడ్ ఆరిజిన్ అంటే ఇనిషియల్ గా లోకల్లో చేసి లోకల్లో దాని నుంచి దీనికి పంపించడానికి. ఓకే, ఈ URL ఒకటి, ఈ URL ఒకటి. ఇక్కడ మనకు రెండు విధాలుగా ఉంటాయి URL. ఒకటి వచ్చి HTTPS, ఇంకోటి SSH, సెక్యూర్ సాకెట్ లేయర్. ఓకే, SSH సర్టిఫికేట్, SSL, అది SSH. మీరు HTTPS వాడండి, నో ప్రాబ్లం, కాపీ చేసి. ఓకే, మీరు ఇక్కడ డౌన్లోడ్ జిప్ కూడా కొట్టొచ్చు, బట్ అవసరం లేదు. డౌన్లోడ్ జిప్ కొడితే జిప్ ఫైల్ చేంజ్ చేసుకున్న దానికి మనం గిట్ ఎందుకు ఇంకా? గాట్ ఇట్? ఇలాగా మనం రిపోజిటరీని క్లోన్ చేసుకున్నాం. దీన్ని క్లోజ్ చేయండి, మనం ఇదే వాడుకుందాం ప్రెసెంట్. సో ఇప్పుడు ఇది ఎక్కడుంది ఓపెన్ చేయడానికి? రివీల్ ఇన్ ఫైల్ ఎక్స్ప్లోరర్. ఇక్కడికి వెళ్తున్నా. ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తున్నానంటే, నాకు 90 days ప్లాన్ ఉంది కదా డెస్క్టాప్ ఫైల్స్ లో 90 days ప్లాన్ లో ఉన్న ఆల్ అంతా నేను కాపీ చేసి ఇక్కడ ఈ ఫోల్డర్ లో పేస్ట్ చేస్తున్నా. ఇదే ఫ్రంట్ ఎండ్, ఇదే కదా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. చూడండి, నేను యాడ్ చేసిన ఫైల్స్, ఫోల్డర్స్ అన్ని ఇక్కడ యాడ్ అవుతాయి. యాడ్ అయ్యాయి కదా, ఇక్కడ అన్ని కనిపిస్తాయి. సో ఇప్పుడు మీరు చూడాల్సిన ఫస్ట్ ఏంటంటే, నువ్వు ఏదైనా ఒక ఫైల్ యాడ్ చేసినా, ఏదైనా క్రియేట్ చేసినా, ఇక్కడ చేంజెస్ లో కనిపిస్తాయి మీకు నువ్వేం చేంజెస్ చేసావని. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇక్కడ ప్రతిదీ కొత్త. అందుకని అన్ట్రాక్డ్, ఇంకా నువ్వు ట్రాక్ చేయలేదని. అన్ట్రాక్డ్ అని పడిందంటే కొత్తగా యాడ్ చేసింది ప్రతి ఒక్కటి అన్ట్రాక్డ్ పడుతుంది. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. చాలా క్లియర్ గా చెప్తా, రిమెంబర్ దిస్ పాయింట్. అన్ట్రాక్డ్. దీన్ని యాడ్ చేయడం అంటే ప్లస్ కొడితే యాడ్ చేసినట్టు. అంటే నేను మెటీరియల్ లో ఏదైతే ఇచ్చానో ఇక్కడ గిట్ యాడ్ ఒక సింగిల్ ఫైల్ యాడ్ చేయాలంటే ఒకటి. నేను మళ్ళీ చూపిస్తా. Ctrl+J క్లియర్ కొట్టి ఫ్రెష్ గా ఇప్పుడు నేను బేసిక్ stacks.html ఒకటి యాడ్ చేయాలి. గిట్ యాడ్ బేసిక్. చూడండి, అదొక్కటే ట్యాబ్ కొట్టా నేను. అది ఎలా సజెస్ట్ చేసిందంటే, బేసిక్ అనే పేరుతో ఏదైనా ఒక ఫైల్ ఉందా, రెండు ఫైల్స్ ఉంటే కన్ఫ్యూజ్ అయ్యి ఇవ్వదు. ట్యాబ్ ఎంటర్ చేసినప్పుడు ఒక ఫైల్ ఉంటే ఆటోమేటిక్ గా తీసుకొని యాడ్ చేస్తుంది. మీరు ఇక్కడ చేంజెస్ చూడండి. స్టేజ్డ్. నేనేం చెప్పాను మెటీరియల్ లో మీకు, బ్యాక్ వెళ్ళి ఇక్కడ మీ లోకల్ ఫోల్డర్ ని స్టేజింగ్ లోకి పంపించాలి. గిట్ యాడ్. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. స్టేజ్ అయిన తర్వాత దీన్ని కమిట్. గిట్ కమిట్ -m మెసేజ్ యాడెడ్ బేసిక్స్ HTML ఫైల్. ఇది ఒక కమాండ్, కమిట్ కమాండ్. ఇది యాడ్ చేశా అంటే వన్ ఫైల్ చేంజ్, వన్ ఫైల్ క్రియేట్ మోడ్. అంటే ఈ ఫైల్ basic.html క్రియేట్ అయింది, కమిట్ అయింది. సో కమిట్ అయిన తర్వాత అది ఎక్కడ ఉంటది? లోకల్ రిపోజిటరీలో ఉంది. లోకల్ కూడా ఒక రిపోజిటరీ, ఒక కాపీ కదా. దీన్ని రిమోట్ లోకి చేయాలంటే గిట్ పుష్. గిట్ యాడ్ ఫైల్ నేమ్ ఆర్ గిట్ యాడ్ డాట్ అంటే అన్ని ఫైల్స్ చెప్తా. గిట్ కమిట్ విత్ మెసేజ్. నేను చేసిన కమిట్ విత్ గిట్ పుష్. చెక్ దిస్. సో ఇప్పుడు గిట్ పుష్ అయిపోద్ది. పర్మిషన్స్ టు ఎనేబుల్ డినైడ్ టు GSR Sagar. 1 second. నేను లాగిన్ వేరే అకౌంట్ తో లాగిన్ అయినా, నా పర్సనల్ అకౌంట్ తో లాగిన్ అయినా. కాబట్టి నేనేం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి, సో GitHub GSR Sagar ఉంది కదా, దీన్ని సైన్ అవుట్ చేయాలి. రిమెంబర్ దిస్ పాయింట్. పర్మిషన్ లేదు. ఓకే, సరే, ఆ అకౌంట్ తోనే పర్మిషన్ తీసుకోవాలా? అవసరం లేదు కదా. నేనేం చేస్తానంటే, నా GitHub ఉంది కదా, ఇక్కడ కొలాబరేటర్ గా నేను యాడ్ చేసుకుంటా. నేను యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళి, కొలాబరేటర్స్ లోకి వెళ్ళి, మేనేజ్ విజిబిలిటీ పబ్లిక్ కదా, అంతా బానే ఉంది. దట్ ఈస్ ఫైన్. ఈ 90 days ప్లాన్లకో కొలాబరేటర్స్ కి వెళ్ళి, ఈ కొలాబరేటర్స్ ఎలా ఓపెన్ చేయాలి? మళ్ళీ రిపోజిటరీస్ కి వెళ్తున్నా. ఇది కొలాబరేషన్ అంటాం. అంటే మీరు ఇద్దరు కలిసి చేసుకోవచ్చు.
ఒకటే రిపోని. ఇగో ఇది ఓపెన్ చేసి రిపో ఓపెన్ అయిన తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. రిపోజిటరీస్కి వెళ్ళండి. మీకు ఏ రిపోజిటరీకి కొలాబరేటర్ యాడ్ చేయాలి? ఇక్కడ దీనికి నేను కొలాబరేట్ యాడ్ చేస్తున్నా. అంటే ఇది ఓపెన్ అయిన తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్తే ఈ సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. ఈ రిపోజిటరీ యొక్క కొలాబరేటర్స్ జనరల్ సెట్టింగ్స్. అక్కడికి వెళ్ళి యాడ్ పీపుల్. ఐ వాంట్ టు యాడ్ జిఎస్ఆర్ సాగర్. ఇది జిఎస్ఆర్ సాగర్. రిమెంబర్ దిస్ పాయింట్. నాకు కొలాబరేషన్ రిక్వెస్ట్ వచ్చింది. నేను ఫోన్ లో లాగిన్ అయ్యింది. నేను ఆల్రెడీ యాక్సెప్ట్ కొడతా. నేను లాగిన్ అవుతున్నా. లాగిన్ అయిన తర్వాత యాక్సెప్ట్ కొట్టేది మీకు చూపిస్తా. చూడండి, నాకు ఒక ఈమెయిల్ వచ్చింది. కొలాబరేటర్ గా యాడ్ చేస్తున్నట్టు. నేను దాన్ని క్లిక్ చేస్తున్నా. సో దాన్ని క్లిక్ చేసి నేను యాక్సెప్ట్ కొట్టా. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు గిట్ పుష్ చేద్దాం. ఒక్క నిమిషం, అది ఇంకా యాక్సెప్ట్ అయినట్లేదు. ఇక్కడ నాకు ఇన్విటేషన్స్ లో వస్తుంది. చూడండి, మీరు కావాలంటే ఇక్కడ చూడండి. నాకు వచ్చిన లింక్ లో చూడండి, ఇక్కడ యాక్సెప్ట్ ఇన్విటేషన్ అని ఉంది కదా. సెనక్ 360 యాక్సెప్ట్ ఇన్విటేషన్. నేను యాక్సెప్ట్ చేసేసా. ఇప్పుడు చూడండి, నేను యాక్సెప్ట్ చేసిన తర్వాత పుష్ కొడితే వెళ్తుంది. చూడండి, పుష్ కొడితే వెళ్ళిందా? ఇక్కడ పుష్ కొట్టిన మెసేజ్ ని మనం అర్థం చేసుకోవాలి. ఎవరో క్లాస్ చెప్పేశారు, ఏదో లైన్స్ పడ్డాయని తెలియదు. ఇక్కడ థింగ్ ఏంటంటే, మనం టోటల్ గా 708 బైట్స్ అనే ఫైల్ ని యాడ్ చేసాం. ఓకే, వీఆర్ రైటింగ్ 3 ఆబ్జెక్ట్స్ టు మెయిన్ బ్రాంచ్ టు మెయిన్ బ్రాంచ్. ఇక్కడ మెయిన్ నుంచి అక్కడ మెయిన్ కి పంపించాం. అది ఈ రిపోజిటరీకి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో ఇది మీరు చెక్ చేయండి వెళ్ళి, వచ్చిందా లేదా అని. ఇక్కడ చూడండి, జిఎస్ఎస్ఆర్ యాడెడ్ కొలాబరేట్ యాస్ ఎ రిపోజిటరీ. కోడ్కి వెళ్ళి చూడండి, సెనక్ 360 యాడెడ్ బేస్ ఫైల్. చూడండి, సెనక్ 360 యాడెడ్ కమిటెడ్ బేస్ ఫైల్. అసలు సెనక్ 360 అని ఎందుకు పడింది? నేను గిట్ లోకల్ లో కాన్ఫిగ్ యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి సెనక్ 360 అని ఇచ్చా. జిఎస్ఆర్ సాగర్ అని ఇచ్చుంటే మారుండేది. కానీ నేను లాగిన్ అయి ఉండేది జిఎస్ఆర్ సాగర్ ద్వారా. యూ గాట్ మై పాయింట్. అందువల్ల నీకు సెనక్ 360 అని పడింది. అక్కడ అర్థమైందా? నేను లోకల్లో ఇందాక అది ఇచ్చా, అందువల్ల ఎవరికి తెలియకుండా సెనక్ 360 అని నేమ్ పడింది. యూ గాట్ మై పాయింట్. నేను ఇది యాడ్ చేశాను కదా, ఇది కమిట్ పడింది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే, ఇక్కడ గిట్ కాన్ఫిగ్ ఉంది కదా, మార్చుకుంటా. ఓకే, ఇక్కడ నేను రాంగ్ ఇచ్చా. సో gola@gmail.com. తర్వాత యూజర్ నేమ్ ఉంది కదా, యూజర్ నేమ్ వచ్చి నా నేమే ఇస్తా, సాగర్ గోలా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ కమిట్ చేస్తా. ఇదంతా క్లియర్ ఎంటర్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ కమిట్ చేస్తా. ఇదిగో నేను దీన్ని డ్రాగ్ చేయాలంటే ఇలా డ్రాగ్ చేయాలి. ఓకేనా? రిమెంబర్ దిస్ పాయింట్. సో నేను ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే, ఐ వాంట్ టు యాడ్ దిస్ వన్. దీన్ని యాడ్ చేస్తా. అలా అయినా యాడ్ చేయొచ్చు, గిట్ యాడ్ స్పేస్ HTML ఇలా అయినా యాడ్ చేయొచ్చు, ఎలా అయినా యాడ్ చేయొచ్చు. చూడు, యాడ్ చేసినంతా ఇలా అవుతుంది. మళ్ళీ నేను మైనస్ కొట్టాను అనుకోండి, అది మళ్ళీ యాడ్ అవ్వదు. అంటే అన్స్టేజ్ అయిపోద్ది. స్టేజ్ అన్స్టేజ్, యాడ్ అన్యాడ్, ఆ విధంగా అనమాట. సో ఇప్పుడు నేను అన్ని యాడ్ చేయాలంటే ప్లస్ కొట్టేస్తా.
అన్ని చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు అన్ని స్టేజ్ లో పడ్డాయి. ఇప్పుడు అన్ని మైనస్ కొడతా. యాడెడ్, అన్స్టేజ్, అన్స్టేజ్, యాడెడ్. యు గాట్ మై పాయింట్. ఇప్పుడు నేను యాడ్ చేయాల, యాడ్ చేసా, మళ్ళీ మైనస్ కొడుతున్నా, మళ్ళీ ప్లస్ వచ్చింది. ఇప్పుడు నేను యాడ్ స్పేస్ డాట్ కొట్టినా గిట్ స్పెల్లింగ్ తప్పిచ్చా, డాట్ కొడితే చూడండి అన్ని యాడ్ అవుతాయి. అది ఇచ్చినా ఇది ఇచ్చినా ఒకటే. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. ఇప్పుడు యాడెడ్ ఇనిషియల్ ఫైల్స్ ఫర్ ద ప్రోగ్రామ్. రిమెంబర్ దిస్ పాయింట్. ఇప్పుడు నేను కమిట్ కొట్టా, పుష్ కొట్టలా. ఇంకా పుష్ నేను ఇలా అయినా చేయొచ్చు, లేదంటే సింక్ చేంజెస్ అయినా కొట్టొచ్చు. సింక్ చేంజెస్ అంటే పుష్, చూడండి 1 కమిట్ టు పుష్, పుష్ కొడితే పుష్ అయిపోద్ది. ఇప్పుడు పడుతుంది సాగర్ గోవాల్. నేను యూజర్ నేమ్ ఈమెయిల్ మార్చాను కదా, సో దట్ ఇట్ విల్ ఐడెంటిఫై హూ ఈస్ కమిటింగ్, పుషింగ్ ద కోడ్. అది నేను చెప్పేది. ఇప్పుడు చూడండి, అక్కడికి వెళ్ళండి, మళ్ళీ రీఫ్రెష్. ఇప్పుడు జిఎస్ఆర్ సాగర్ నేను కరెక్ట్ గా ఇచ్చా నా ఈమెయిల్, కాబట్టి నా ఐడెంటిటీ కరెక్ట్ గా పడింది. ఇందాక నేను రాంగ్ గా ఇచ్చా ఈమెయిల్ ఐడి యూజర్ నేమ్, అందువల్ల కరెక్ట్ గా పల్లా. అందువల్ల మన యూజర్ నేమ్ అది కరెక్ట్ గా ఇస్తే ఏ యూజర్ కొట్టారని కరెక్ట్ గా తెలుస్తుంది. యు గాట్ మై పాయింట్. అది కోడ్కి వెళ్ళండి, మళ్ళీ ఫైల్స్ అన్ని ఓపెన్ చేసాం, వచ్చేసాయి కదా అన్ని ఫోల్డర్లు. ఇప్పుడు నౌ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, నువ్వు డెవలపర్ 1 మెయిన్ బ్రాంచ్ నుంచి యు ఆర్ క్రియేటింగ్ ఎ న్యూ బ్రాంచ్ ఫ్రమ్. సో దాన్ని ఎలా క్రియేట్ చేయాలి కమాండ్స్ లో అంటే నేను మీకు చూపించున్నా చూడండి. లోకల్ నుంచి రిమోట్ కి మనం పుష్ చేసేసాం. తర్వాత బ్రాంచింగ్ కి వెళ్ళిపోదాం. 4 పని చేస్తున్నారు, అంతా ఓకే. ఇది కూడా మనం అంతా పుష్ ఆరిజిన్ మెయిన్ అంటే నువ్వు పుష్ చేయొచ్చు. ఆరిజిన్ మెయిన్ అంటే అక్కడ ఉండే గిట్ హబ్ లో ఉండే మెయిన్ బ్రాంచ్, ఇది ఆరిజిన్ అంటాం. అది దాన్ని మనం ఆరిజిన్ అంటాం. ఆరిజిన్ అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్వేర్. ఆరిజిన్ అని మనం మెన్షన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అది ఇట్స్ అన్ ఓకే, నో ఇష్యూస్. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలి ఇక్కడ లోకల్లో. క్రియేట్ న్యూ బ్రాంచ్ ఫ్రమ్. ఇప్పుడు బ్రాంచింగ్ ఎందుకు సార్? 3 డెవలపర్లు ఉన్నారు, 3 బ్రాంచెస్ మీద పనిచేసి ఫైనల్ గా సాయంత్రానికి అందరు టీ షాప్ కి వచ్చి టీ తాగుతారు. అట్లాగే సాయంత్రం అందరూ మెయిన్ బ్రాంచ్ కి దాన్ని మెర్జ్ చేయాలి. నువ్వు డెవలప్మెంట్ ఫీచర్ లాగిన్ ఇంప్లిమెంట్ చేసావు, నేను లాగౌట్ ఇంప్లిమెంట్ చేశా, ఆమె సైన్ అప్ ఇంప్లిమెంట్ చేసింది. ఇప్పుడు ముగ్గురుమి మెయిన్ బ్రాంచ్ లో పుష్ కొట్టాలా లేదా? పుష్ కొట్టాలంటే బ్రాంచ్లు మెర్జ్ అవుతాయి. నీకు సపరేట్ బ్రాంచ్, నీకు సపరేట్ బ్రాంచ్. ఎందుకంటే నువ్వు తప్పు చేసి అందరు సఫర్ అవ్వబల్లే. నువ్వేదో తప్పు చేస్తావు, ఇష్యూ వచ్చింది, కోడ్ రన్ అవ్వట్లేదు, దాని మెయిన్ బ్రాంచ్ లో కొడితే అందరికి ప్రాబ్లమే కదా. అందువల్ల బ్రాంచింగ్ స్ట్రాటజీస్ ఉపయోగించి ఇంకొకరు వెరిఫై చేయాలి. సో ఇప్పుడు డెవలపర్ 1 బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేస్తారు. క్రియేట్ న్యూ బ్రాంచ్ ఫ్రమ్ మెయిన్ బ్రాంచ్. ఫీచర్ లాగిన్ డెవలపర్ 1 అనే బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేశారు. ఓకే, లోకల్లో క్రియేట్ చేసా కాబట్టి పబ్లిష్ బ్రాంచ్ వచ్చింది. పబ్లిష్ బ్రాంచ్ చేయాలి అంటే లోకల్లో క్రియేట్ చేసావు, అక్కడ లేదు. అక్కడ లేకపోయినా లోకల్లో క్రియేట్ చేసి పుష్ కొట్టొచ్చు. ఓకే, అది ఒక పద్ధతి. సో ఇప్పుడు నేనేం చేశాను, గిట్ పుష్ కొట్టినప్పుడు అప్ స్ట్రీమ్ ఆరిజిన్ అన్నాడు. అప్ స్ట్రీమ్ అంటే పైన, అప్పర్ గిట్ హబ్ లో లేదు కాబట్టి అప్ స్ట్రీమ్ సెటప్ ఆరిజిన్ అని కొడితేనే నీకు అక్కడ కొత్త బ్రాంచ్ క్రియేట్ అవుతుంది, లేదంటే అవదు. యు గాట్ ఇట్. ఇప్పుడు కొత్త బ్రాంచ్ పుష్ అయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొత్త బ్రాంచ్ పుష్ అవుతుంది. రీఫ్రెష్ కొట్టండి, కొత్త బ్రాంచ్ పుష్ అయింది డెవ్ 1. అదొకటి. లేదంటే మీరు ఇక్కడ న్యూ బ్రాంచ్ క్రియేట్ చేయొచ్చు. సో ఫీచర్ స్లాష్ డెవ్ 2 ఫ్రమ్ మెయిన్ బ్రాంచ్. మెయిన్ బ్రాంచ్ నుంచి నేను ఇక్కడ ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేశాను. అంటే డెవలపర్ 2 దీన్ని వాడుకుంటాడు. దీనికి ఎలా స్విచ్ అవ్వాలి, దానికి ఎలా స్విచ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము గిట్హబ్ లో కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసినప్పుడు లోకల్లో ఎలా తెలుస్తుంది? చూడండి, ఇక్కడ బ్రాంచెస్కి వెళ్తే తెలియదు కదా. దానికోసం యు వాంట్ టు గెట్ ద అప్డేటెడ్ చేంజెస్ ఫ్రమ్ ద గిట్ హబ్. క్లియర్ కొడుతున్నా. దానికోసం గిట్ ఫెచ్ కొడితే రిమోట్ ఆరిజిన్ మీన్స్ గిట్ హబ్ లో ఏమైనా చేంజెస్ జరిగిన, బ్రాంచెస్ డిలీట్ అయినా, క్రియేట్ అయినా నీకు వస్తాయి. కావాలని చూడు, వచ్చిందా? దట్ ఈస్ ద గిట్ ఫెచ్ కమాండ్. ఇప్పుడు నేను దీనికి చేంజ్ అవ్వాలంటే గిట్ చెక్అవుట్ ఫీచర్ స్లాష్ డెవ్ 2, ఇక్కడ డెవ్ 2 కి షిఫ్ట్ అయ్యా. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. అర్థమైంది? నేను అలా కాదు, నేను ఇలా కూడా ఇది యూజ్ చేసి డెవ్ 1 కి షిఫ్ట్ అవ్వచ్చు, ఇది యూజ్ చేసి మెయిన్ కి షిఫ్ట్ అవ్వచ్చు, ఇది యూజ్ చేసి డెవ్ 2 కి షిఫ్ట్ అవ్వచ్చు. ఇలా బ్రాంచింగ్ స్ట్రాటజీ చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు నేను డెవలపర్ 1 ని, డెవలపర్ 2 ని, నేనేం చేశానంటే లాగిన్ పేజ్ క్రియేట్ చేయాలన్నాను కదా. నేనేం కోడ్ రాయను, బట్ మీకు చెప్తా. ఓకే, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్.
ఇప్పుడు నేను డెవలపర్ 2 అనే బ్రాంచ్ లో నేను ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేశాను, login.html. ఇది క్రియేట్ చేశా. లింక్స్ లో నేను ఒకటి చేంజ్ చేశా, దీన్ని తీసేసాను అనుకోండి. దీన్ని తీసేస్తే ఏమవుద్ది, లేదంటే ఇదే తీసేసాను, హెడ్ తీసేసా, సింటాక్స్ ఎర్రర్ వస్తుంది కదా, మనకు తెలుసు. ఓకే, నేను ఏదో చేంజెస్ చేసా, ఆ చేంజెస్ చేసి నేను లోకల్లో నేను చూసుకోవచ్చు. ఫస్ట్ నేను దీంట్లో ఈ 2 లైన్లు రిమూవ్ చేశా, ఈ కొత్తది స్పేస్ యాడ్ చేశా. ఓకే, ఇలా 2 లైన్లు యాడ్ చేశా, వైట్ స్పేస్ ఇక్కడ గ్రీన్ లో పడద్ది. నేను డిలీట్ చేసినవి రెడ్ లో పడతాయి. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అదే నేను లాగిన్ క్రియేట్ చేసి అది కొత్తది, అందువల్ల అన్ట్రాక్డ్ పడుతుంది. ఆల్రెడీ నువ్వు మాడిఫై చేసింది ఎం పడుతుంది, మాడిఫైడ్. రిమెంబర్ దిస్, నువ్వు ఎడిట్ చేసింది మాడిఫై పడుతుంది. దాన్ని క్లిక్ చేసినప్పుడు దీని సోర్స్ ట్రీ అంటాం, వర్కింగ్ ట్రీ. దాంట్లో నువ్వు డిలీట్ చేసిన రెడ్ గా ఉంటుంది, నువ్వు యాడ్ చేసింది గ్రీన్ గా ఉంటుంది. రిమెంబర్ దిస్ పాయింట్. దీని కంపారిజన్, ఈ కంపారిజన్ ఎలా ఓపెన్ చేయాలంటే దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు ఓపెన్ అవుతుంది వర్కింగ్ ట్రీ. ఇది రెడ్ అంటే నువ్వు తీసేసావు, సో దట్ సీనియర్స్ కి ఈజీగా అర్థమవుతుంది, ఇది తీసేసాడు ఈ పనే అని. దాన్ని కోడ్ రివ్యూ అంటాం. సో ఇప్పుడు నేను రెండింటిని యాడ్ చేస్తున్నా, కమిట్ కోడ్ చేస్తా. ఓకే, క్లియర్ చేసి గిట్ యాడ్, ఆల్రెడీ యాడ్ లోనే ఉన్నాయి. గిట్ కమిట్ -m యాడెడ్ లాగిన్. లాగిన్ ఫంక్షనాలిటీ యాడ్ చేసావు అనుకో. క్రియేట్ మోడ్, ఎందుకంటే లాగిన్ నువ్వు ఇప్పుడు క్రియేట్ చేసావు. 2 డిలీషన్స్, 16 ఇన్స్ట్రక్షన్స్, అంటే 2 లైన్స్ డిలీట్ అయిపోయి 16 ఇన్స్ట్రక్షన్స్ కొత్తగా క్రియేట్ చేసి 2 ఫైల్స్ చేంజ్ అయ్యి ప్రతి ఒక్కటి పడుతుంది. ప్రతి ఒక్క దానికి ఒక మీనింగ్ ఉంటుంది. రిమెంబర్ దిస్ పాయింట్. సో సింక్ చేంజెస్ బదులు గిట్ పుష్ కూడా కొట్టొచ్చు. నేను గిట్ పుష్ కొడితే నీకు అక్కడ చేంజ్ అవుతుంది. ఏ బ్రాంచ్ లో, dev 2 లో. ఓకే, చూడండి ఇక్కడికి వెళ్ళండి. dev 2 లో కొత్త కమిట్ యాడ్ అయింది చూడండి. నేనేం చేశాను, ఈ కమిట్ ఏంటి, యాడెడ్ లాగిన్. అదే కదా, నేనే కదా యాడ్ చేసింది. ఇక్కడ 2 డిలీట్ చేసా. ఇప్పుడు నేనేం చేయాలంటే, అంటే నేను లాగిన్ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది అనుకుందాం. అయిపోయింది అనుకుంటే నేనేం చేయాలి తెలుసా, ఐ వాంట్ టు క్రియేట్ ఎ పుల్ రిక్వెస్ట్. ఐ వాంట్ టు పుల్ మై చేంజెస్ టు ద మెయిన్ బ్రాంచ్ సాయంత్రం లోప, లేదంటే దానికి ఒక వారం టైం ఇచ్చారు అనుకో, ఆ వారం లోపు, ఆ వారానికి ఒక రోజు ముందే ఇష్యూస్ ఉంటే వాళ్ళు సాల్వ్ చేయాలి కదా. న్యూ పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసి, నేను డెవలపర్ 2ని, నువ్వు నా సీనియర్వి, మెయిన్ బ్రాంచ్ లోకి నేను పుష్ చేస్తున్నా. ఎక్కడి నుంచి, dev 2 నుంచి. dev 2 ఏనా, చూడండి ఇక్కడ dev 2 నుంచి మెయిన్ బ్రాంచ్ కి ఇవ్వాలి. నేను లోకల్లో dev 2 లోనే కదా కొట్టింది. అదే క్రియేట్ పుల్ రిక్వెస్ట్, dev 2 నుంచి మెయిన్ బ్రాంచ్ కి క్రియేట్ పుల్ రిక్వెస్ట్, యాడెడ్ లాగిన్. ఇక్కడ డిస్క్రిప్షన్ లో ప్లీజ్ రివ్యూ @Sainak 360 అని పెడితే, నేను మా మేనేజర్ ని ట్యాగ్ చేస్తున్నాను. నేను డెవలపర్ ని, సాగర్ ని. Sainak 360 మా మేనేజర్, మా టీమ్ లీడర్ హూ విల్ మేనేజర్స్ అండ్ సాల్వ్ అవర్ డౌట్స్. క్రియేట్ పుల్ రిక్వెస్ట్ రేజ్ చేసిన తర్వాత, ఇక్కడ నేను రాసినవి, నేను చేసిన చండాల పనులు, నేను చేసిన అన్ని ఉంటాయి. ఇక్కడ ఏమేమి చేంజ్ చేసాను, ఫైల్స్ చేంజ్ అవుద్ది. రే ఇది ఎందుకు డిలీట్ చేసావురా, రే నీకు బుద్ధి ఉందా, ఎట్లా డిలీట్ చేస్తావు, ఇది ఎర్రర్, దీన్ని రివర్ట్ కొట్టు, మళ్ళా కమిట్ చేయి. అర్థమైందా? ఇప్పుడు నేను మళ్ళా దాన్ని కమిట్ చేస్తా. అంటే కోడ్ రివ్యూ వాడు చెప్తాడు. ఏమంటాడంటే ఇక్కడ, ఏ మ్యాన్, వాట్ ఈస్ దిస్, వై యూ రిమూవ్ దిస్, వాట్ ఈస్ ద ఇష్యూ, స్టార్ట్ రివ్యూ. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. సో మనోడు రివ్యూ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే, సో యాడెడ్ రివర్టెడ్ అని చెప్పి యాడ్ రివ్యూ కామెంట్ పెట్టేసి, నేనేం చేస్తానంటే, ఏం చేంజ్ చేశాను, ఇక్కడ తీసేసిన చేంజెస్ ఉన్నాయి కదా, ఆ లింక్స్ అనే ఫైల్ ఎక్కడ ఉంది, ఇక్కడే కదా చేంజ్ చేసా. ఇప్పుడు చూడండి మళ్ళీ చేంజ్ అయ్యి ఉంటుంది. చూడండి, న్యూగా యాడ్ చేసానా, ఇక్కడ ఈ స్పేస్ ఉంటే తీసేసా. ఆ స్పేస్ కూడా ఉంచాలంటే మనం ఉంచొచ్చు, నో ప్రాబ్లం. చూడండి మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి. ఇది యాడ్ చేసా, ఇందాక లేదు, ఇప్పుడు యాడ్ చేసా. మొత్తం యాడ్ చేశాను కదా, ఇప్పుడు యాడ్ చేయొచ్చు. మళ్ళీ యాడ్ చేసి, యాడెడ్ అండ్ రివర్టెడ్ మిస్సింగ్ కోడ్ అని నేను ఇచ్చా. మనోడు ఏం చేస్తాడు, మళ్ళీ గిట్ పుష్. ఓకే, ఇప్పుడు రీఫ్రెష్ చేయి, అక్కడ కోడ్ ఉంటది అనమాట. చూడండి ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఒకటే యాడ్ అయింది, కానీ మిగతాది వచ్చేసింది. అంటే రివ్యూ సక్సెస్ఫుల్. ఇప్పుడు నాకు రివ్యూ చేసేసాను రా, అయిపోయింది.
నువ్వు మెర్జ్ చేయరా అంటాడు మేనేజర్. రే అన్నాడు, మిస్టర్ సాగర్ ప్లీజ్ మెర్జ్ ఇట్, రివ్యూ వాస్ కంప్లీటెడ్. నేను యాడ్ చేసి కమెంట్ చేసి రివ్యూ క్లోజ్ చేసేసి మెర్జ్ పుల్ రిక్వెస్ట్ చేస్తా. సో ఇప్పుడు డెవలపర్ 2 అనేవాడు మెయిన్ బ్రాంచ్ లోకి మెర్జ్ చేశాడు. నేను మళ్ళీ డెవలపర్ 1 ని నేను మళ్ళీ నా డెవలపర్ 1 అనే బ్రాంచ్ లో డెవ్ అనే బ్రాంచ్ లో నేను చేంజెస్ చేసుకోవాలా, అంతే కదా? అంటే గిట్ చెక్అవుట్ ఆర్ ఇక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు. నేను అప్పుడు ఏం చేసుకోవాలి, నేను ఐ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ బ్రాంచ్ విచ్ ఇస్ సైన్ అప్. సైన్ అప్ క్రియేట్ చేయాలి కదా, సైన్ అప్ డాట్ HTML. దాంట్లో ఏముండవు, జస్ట్ ఊరికి తమాష్కి మనం ఏదో పెడుతున్నాం చూపించడానికి, అంతేనా? చేశాను కదా, దిస్ ఈస్ ఫర్ సైన్ అప్. నేనేం చేస్తాను మళ్ళీ, నేను కూడా గిట్ యాడ్ స్పేస్ డాట్, అన్ట్రాక్డ్ కదా, కొత్తది కదా, యాడెడ్ గిట్. సో ఇప్పుడు కమిట్ చేస్తా, యాడెడ్ సైన్ అప్. కమిట్ ఇక్కడైనా చేసుకో అక్కడైనా చేసుకో, మీకు ఆల్రెడీ తెలుసు. యాడెడ్ సైన్ అప్ కమిట్. గిట్ పుష్ సింక్ చేంజెస్ అయినా చేయి, గిట్ పుష్ అయినా చేయి, ఏది ఇచ్చినా ఓకే. నేను మీకు రెండు నేర్పిస్తున్నా, చాలా ఈజియెస్ట్ వే. విజువల్ స్టూడియో కేస్ ఇస్ ద హార్ట్ ఫర్ యూ నౌ. సో నేను ఇప్పుడు డెవ్ అనేది తీసుకున్నా, కానీ నాకు ఇక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో డెవ్ అనేది పుష్ చేసేసానా, ఇప్పుడు డెవలపర్ 2 వచ్చాడు, డెవలపర్ 2 సైన్ అప్ చేశాడు. ఓకే, ఇక్కడికి వెళ్ళి డెవలపర్ 2 డెవ్ 1 లో పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసి మెయిన్ కి పుల్ చేయాలి. ఓకే, న్యూ పుల్ రిక్వెస్ట్. డెవ్ 1 అనేవాడు సైన్ అప్ చేస్తున్నాడు, ఇప్పుడు మెయిన్ కి క్రియేట్ పుల్ రిక్వెస్ట్, యాడెడ్ సైన్ అప్ ప్లీజ్ రివ్యూ దిస్ సెనక్ 360 మై మేనేజర్ అని ట్యాగ్ చేస్తా. రైట్, ఇదంతా బానే ఉంది, పర్ఫెక్ట్. లోడ్ అవుతుంది, లోడ్ అవుతుంది చెప్తా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం మెర్జ్ చేసే కంటే ముందే మనం ఏం చేయాలంటే, నీకంటే ముందు ఒక డెవలపర్ మెయిన్ బ్రాంచ్ లో ఆల్రెడీ చేంజెస్ తీసుకున్నాడు, లాగిన్. సో నువ్వు మెర్జ్ చేసే దానికంటే ముందే నువ్వేం చేయాలి, అది మెయిన్ బ్రాంచ్ లోకి వెళ్ళిపోయింది. సో డెవలపర్ 1 అనేవాడు లాగిన్ ఆల్రెడీ మెయిన్ బ్రాంచ్ లో పెట్టాడు. నువ్వు లాగిన్ 1 అనేది ఈ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ నుంచే క్రియేట్ చేసావు. ఎప్పుడు 2 రోజుల క్రితం నిన్నో. కానీ మెయిన్ బ్రాంచ్ ఎప్పుడు అప్డేట్ అయింది, ఇప్పుడు అప్డేట్ అయింది. నువ్వు పుల్ రిక్వెస్ట్ చేసిన తర్వాత నువ్వు లోకల్ గా ఒక్కసారి గిట్ పుల్ ఆరిజిన్ మెయిన్ అనేది తీసుకోవాలి, ఎందుకంటే మెయిన్ అప్డేట్ అయింది ఇప్పుడే. కాబట్టి నువ్వు మెయిన్ లోకి మళ్ళీ మెర్జ్ చేసేటప్పుడు దాన్ని అప్డేట్ తీసుకొని దాన్ని నీ చేంజెస్ పంపించాలా, లేదంటే ప్రాబ్లం అవుతుంది. కావాలంటే చూడండి, ఇప్పుడు గిట్ పుల్ ఆరిజిన్ మెయిన్ చేసినప్పుడు ఇలా నీకు 2 ఫైల్స్ ఆల్రెడీ చేంజ్ అయ్యాయి. ఎక్కడి నుంచి చేంజ్ అయ్యాయి, ఈ డెవ్ 1 లోకి వేరే బ్రాంచ్ నుంచి చేంజ్ అయినట్టు నీకు తెలుస్తుంది కదా. అది నీకు తెలుస్తుంది కాబట్టి నువ్వు గిట్ పుల్ ఆరిజిన్ మెయిన్ కొట్టాలి. బిఫోర్ మెర్జింగ్ టు మెయిన్ బ్రాంచ్ ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు టేక్ గిట్ పుల్ ఆరిజిన్ మెయిన్. అది అప్డేట్ అయిందా లేదా దాన్ని అప్డేట్స్ తీసుకోవాలి, అర్థమైందా? లేదంటే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఎస్కేప్ ఎంటర్ చేయండి, షిఫ్ట్ కోలన్ WQ, షిఫ్ట్ కోలన్ WQ ఎంటర్ చేస్తే అది ఆటోమేటిక్ గా దాంట్లో ఎన్ని కమిట్స్ ఉన్నాయో అన్ని వస్తాయి. ఓకే, మెర్జ్ అయిపోద్ది. గిట్ పుష్ చూడండి, మర్జ్ అయింది, లోకల్లోకి ఈ చేంజెస్ వచ్చాయి. ప్లస్ అంటే యాడెడ్ న్యూ ఫైల్స్ యాడెడ్ విత్ న్యూ లైన్స్ అన్నమాట. ఎన్ని లైన్స్ ఉన్నాయి అన్ని ప్లస్లు వస్తాయి. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ గా న్యూ చేంజెస్ సిన్స్ లాస్ట్ వ్యూడ్. ఇప్పుడు పర్ఫెక్ట్ అంటే నువ్వు దీన్ని మెర్జ్ చేస్తున్నావు అంటే ఫస్ట్ మెయిన్ ఏమన్నా అప్డేట్ ఏంటి, ఇంకెవడైనా మెర్జ్ చేశాడు ఇంకా వేరే బ్రాంచ్ నుంచి, అవి నువ్వు తీసుకోవాలి పుల్ గిట్ పుల్ ఆరిజిన్ మెయిన్. అప్పుడు యూ కెన్ కన్ఫర్మ్ ద మెర్జ్, దెన్ ఇట్ విల్ బి సక్సెస్. అర్థమైందా? ఇప్పుడు మీరు లోకల్లో మెయిన్ బ్రాంచ్ ఓపెన్ చేయండి, ఇక్కడ షిఫ్ట్ గిట్ చెక్అవుట్ అయినా చేసుకోండి, గిట్ చెక్అవుట్ మెయిన్. 3 చేంజెస్, ఒకటి వచ్చి మెయిన్ లోకి మనం కొట్టింది, ఇంకోటి వచ్చి పుల్లు. వీళ్ళిద్దరు 2 మెర్జ్లు చేశారు కదా, అదొకటి. దాంతో పాటు అంతకుముందు పుల్ రిక్వెస్ట్ మెర్జ్ చేసాం కదా నేను లోకల్లో, అవి 3, మొత్తం 3 కమిట్లు వచ్చాయి. గిట్ పుల్ కొట్టినా సింగ్ చేంజెస్ కొట్టినా ఏదైనా ఒకటే. సింగ్ చేంజెస్ కొట్టే పుల్లు పుష్ 2 జరగద్ది. ఓకే, ఆ 3 వచ్చాయి అనమాట ఆ చేంజెస్. 3 ఫైల్స్ 2 ప్లస్ ఇంటెన్షన్స్. అలా మెయిన్ బ్రాంచ్ కూడా అప్డేట్ అయింది. సో కాబట్టి మనం జాబ్ చేసేది ఇలా, నేను ఏదైతే ఇప్పుడు చెప్పినా అదంతా జాబ్ చేసే ప్రాసెస్. రిమెంబర్ దిస్. ఈ కమాండ్స్ అన్ని గో టు మెటీరియల్, చెక్అవుట్ బి అంటే మనం యాక్చువల్ గా ఇక్కడ నుంచి న్యూ బ్రాంచ్ ఫ్రమ్ కొట్టాం, లేదంటే గిట్ చెక్అవుట్ -b ఫీచర్ DSR కొడితే కొత్త బ్రాంచ్ ఇలా క్రియేట్ అవుతుంది. అలా వద్దు అనుకుని నీకు ఈజీగా కావాలంటే క్రియేట్ న్యూ బ్రాంచ్ ఫ్రమ్ కొట్టి నువ్వు ఏ బ్రాంచ్ నుంచి క్రియేట్ చేయాలో ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని ఒక నేమ్ ఇస్తే క్రియేట్ అవుతుంది. ఓకే, అలా. ఓకే, దట్ ఈస్ వాట్
చెక్అవుట్. మెర్జ్ అంటే ఫుల్ తీసుకొని మెర్జ్ చేసినా ఒకటే, అలా చేసినా ఒకటే. డిలీట్ చేయాలనుకో, నాకు ఇది వద్దు జిఎస్ఆర్ సాగర్, గిట్ ఐ థింక్ చెక్అవుటేనా, బ్రాంచ్ -d. నువ్వు దీన్ని ఈ బ్రాంచ్ లో ఉండి ఈ బ్రాంచ్ డిలీట్ చేయలేవు. మెయిన్ బ్రాంచ్ కి వెళ్ళి ఈ బ్రాంచ్ డిలీట్ చేయ అంటే మెయిన్ బ్రాంచ్ కి వెళ్ళాల్సిన అవసరం లే. నువ్వు ఒక దాన్ని డిలీట్ చేస్తున్నావు అంటే దాని లోపల నువ్వు ఉండకూడదు, అంతేనా. feature/SR ఇది డిలీట్ అయిపోద్ది శాంతంగా. ఓకే, నువ్వు ఇక్కడికి వెళ్ళైనా గిట్హబ్ లో కూడా అది డిలీట్ చేయొచ్చు. నాకు ఇప్పుడు లాగౌట్ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, నేను అడ్మిన్ గా వీటిని డిలీట్ చేసేయచ్చు అనమాట. ఈ బ్రాంచెస్ ని నేను డిలీట్ చేసేయచ్చు. ఆర్ గెటింగ్ మై పాయింట్? No problem, I can delete these branches. Admin access unte you can able to delete. Remember this. Okay. Git pull origin, git fetch origin, git fetch origin. Origin పెట్టినా పెట్టకపోయినా ఒకటే. Git pull origin main నిన్న చెప్పాను కదా, git push origin main అంటే మెయిన్ బ్రాంచ్ కి వెళ్తుంటే. లేదంటే నువ్వు డైరెక్ట్ గా పుష్ కొడుతుంటే డైరెక్ట్ గా పుష్ కొట్టచ్చు. నేను ఇప్పుడు గిట్ పుష్ ఆరిజిన్ ఇట్లుంది కదా, గిట్ పుష్, నేను ఇప్పుడు గిట్ పుష్ అని ఎంటర్ చేస్తే ఈ బ్రాంచ్ కి వెళ్తుంది. అలా కాకుండా ఐ వాంట్ టు పుట్ ఆరిజిన్ అండ్ feature/dev అని కొడితే, dev1 అని కొడితే అదే బ్రాంచ్ అని చెప్పి మనం నామకరణం చూపిస్తున్నట్టు. లేదంటే ఈ బ్రాంచ్ నుంచి నేను మెయిన్ కి ఎంటర్ చేశానంటే ఈ చేంజెస్ మెయిన్ కి వెళ్తాయి. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చేయాలి అది. అందువల్ల జస్ట్ గిట్ పుష్ కొట్టండి, ఆ బ్రాంచ్ కి వెళ్తాయి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అది. సో ఇవన్నీ కమిట్. లాగ్స్ చెక్ చేయాలంటే లాస్ట్ లో మనం ఏమేమి చేసాం అనేది లాగ్స్ చెక్ చేయొచ్చు. గిట్ లాగ్ ఇప్పుడు వరకు మనం ఏమేమి చేసాం అన్ని చూడొచ్చు. ఈ బ్రాంచ్ లో ఫస్ట్ మెర్జ్ చేసుకున్నాం, ఏది మెయిన్ బ్రాంచ్ మెర్జ్ చేసుకున్నాం. ఎందుకంటే దానికి ముందు feature/login అనే బ్రాంచ్ dev2 అనే బ్రాంచ్ నుంచి చేంజ్ వెళ్ళింది కాబట్టి ఫస్ట్ మెర్జ్ చేశా. దాని తర్వాత సైన్ అప్ యాడ్ చేశా, దాని తర్వాత మళ్ళీ పుల్ తీసుకున్నా. యు గాట్ మై పాయింట్? Ctrl+C ఎంటర్ చేసి escape:\wq యూ కెన్ కమ్ టు నెక్స్ట్ లైన్. అలా మళ్ళీ నెక్స్ట్ లేటెస్ట్ పుల్ ఆరిజిన్, చెక్అవుట్ బి ఇన్ లోకల్, కోడ్, యాడ్, కమిట్, పుష్. అర్థమైందా? నేను ఏదైతే చేసానో అంతా ఇక్కడ ఉంది. ప్రతి ఒక్కటి నేను లైవ్ లోనే చేస్తా. మీరు డూస్ ఏంటంటే ఇక్కడ నోట్, ఇవన్నీ మనకి యాంగులర్, రియాక్ట్ అప్లికేషన్స్ లో వస్తాయి, నేను చెప్తా అవి. ప్రెజెంట్ అయితే ఓకే. డాక్యుమెంటేషన్ అంతా నేను ఇచ్చిన మెటీరియల్ ఇక్కడ, ఇది అప్లోడ్ చేస్తాను వెంటనే, ఇమ్మీడియట్ గా అప్లోడ్ చేసేస్తాను. ఓకేనా? గిట్ లోకి వెళ్ళి యూ కెన్ ఏబుల్ టు యూజ్ ఇట్. మీరు ఈ వీడియో 1కి 4 సార్లు చూడాలి, ఎందుకంటే చాలా పెద్ద వీడియో, చాలా ఇంపార్టెంట్ వీడియో. సో నేను ఇక్కడ చేంజెస్ చేస్తాను. ఓకే, I will save the module, I will go there, I will apply day 15, mark as completed, I will add as day 15. I will add the YouTube link also once done. Okay, right. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫాలో అవ్వండి, చాలా ఇంపార్టెంట్. నేను మీకు చెప్పింది మొత్తం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కంటెంట్ మీకు యూట్యూబ్ మొత్తం మీద దొరికినా దొరకదు, ముందే చెప్తున్నా. వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. గిట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చేసిన గిట్ హబ్ లో పడేయాలి. నాకు మీరు కమ్యూనిటీలో మెసేజ్ పెట్టాలి, నేను గిట్ హబ్ క్రియేట్ చేశాను అని. రిమెంబర్ దిస్. ఓకే, ఆర్ గెటింగ్ మై పాయింట్? చేసిన తర్వాత డైలీ మీరు చేసిన పనిని మీరు లింక్డ్ఇన్ ఓపెన్ చేసి మీరు దాన్ని అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చేశాను అబ్బా, ఇప్పుడు ఈ రోజు ఇది చేశా, సరే నిన్నే చేశాను అనుకోండి, నిన్నటిదే ఓపెన్ చేద్దాం. గో టు డెస్క్టాప్ ఫైల్స్, 90 days ప్లాన్. 90 days ప్లాన్ లైవ్ కోడింగ్ లో నేను ఇది చేశాను నిన్న, సెనెక్స్ 360 క్లోన్. సో నువ్వేం చేయాలి తెలుసా, నువ్వు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకో ఫస్ట్, ఆర్ వీడియో అయినా తీసుకో, నో ప్రాబ్లం. తీసుకొని లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయి. సో న్యూ పోస్ట్, స్టార్ట్ ఏ పోస్ట్. Hey guys, as a part of the 90 days plan, today is day 14. I created stunning clone of the web page using plain HTML, CSS and Bootstrap. ఇక్కడ వచ్చి మీరు పెట్టండి, అన్ని పెట్టండి. 90 days ప్లాన్, మీరు ఏదైతే మీరు జావా ఫుల్ స్టాక్ అయితే జావా ఫుల్ స్టాక్, .NET ఫుల్ స్టాక్ అయితే .NET ఫుల్ స్టాక్, హ్యాష్ కోడ్స్ పెట్టండి. తర్వాత కోడింగ్, వెబ్
చాట్‌జీపీటీకి ఇస్తే అడిగితే ఇస్తది. వెబ్ డెవలపర్ చేసిన తర్వాత మీరు పెట్టిన ఇమేజ్ చేయండి. తర్వాత సేనక్ 316 ట్యాగ్ చేయండి. ప్రెజెంట్ అయితే ఇక్కడ లేదు. బట్ మీరు యూట్యూబ్ లింకో ఏదో ఒకటి మెన్షన్ చేయండి. సేనక్ 360. కానీ ఈ రోజు పేజ్ క్రియేట్ అయిపోద్ది. ఓకే. చేసి పోస్ట్ చేయండి. డైలీ ఇలా మీరు పోస్ట్ చేయాలి. డే 14, డే 15 ఇలా మీరు పోస్ట్ చేయాలన్నమాట. గాట్ ఇట్. పోస్ట్ చేస్తే ఏఐ విత్ ఎన్హాన్స్‌మెంట్ నువ్వు దీన్ని ఎలా రాయాలని చాట్‌జీపీటీని అడిగి ఒక పారాగ్రాఫ్ ఇస్తది. దాన్ని నీట్‌గా చేసి పెట్టు. అలా ప్రతిరోజు మీరు లింక్డ్ఇన్ పోస్ట్ చేయాల్సిందే. లింక్డ్ఇన్ మీరు లాగిన్ అవ్వంగానే ఇక్కడ పోస్ట్ ఉంటది. యూ కెన్ క్రియేట్ ద పోస్ట్. యూ గాట్ మై పాయింట్. ఆ విధంగా మీరు లింక్డ్ఇన్ పోస్ట్ చేయండి. ఓకే. గిట్‌హబ్ ఇలా. సో ఎవ్రీథింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థాంక్ యూ సో మచ్.